ప్రవర్తతే మిస్టర్ మాణిక్యం సార్ అబ్బాయి లేచాడా? లేపడానికి వెళ్తాను తన్ని మీతో లేచానని చెప్పమని చెప్పి ఇంకో గంట పైకి లేపన్నారండి. అయ్యి బాబోయ్, కోనసీమ తుఫాను, గోదావరి వరదలు, దివిసీమ ఉప్పిన, పిస్టర్ బూస్టర్, అమ్మో అయ్యో అమ్మో అమ్మో. వర్షం వరదలు కాదురా బద్మాష్, ఒక్కసారి గడియారం చూడు, ఎంత అయింది? 3650 రూపాయలు. నేను అడిగింది రేటు కాదు, టైం ఎంత అని. 4:30. ఇంతసేపటి వరకు లేకుండా పడుకున్నావే. ఈ రోజు నాకు కొంచెం బద్ధకంగా ఉంది. ఈ దరిద్ర బద్ధకం వల్లే భారతదేశం భారీగా బ్యాక్ అయిపోయింది. నీలాంటి బద్ధకస్తులే ఈ దేశానికి బద్ధశత్రువులు అయిపోతున్నారు. నేను మిలిటరీలో పనిచేసేటప్పుడు రాత్రి 12 గంటలకి పడుకొని తెల్లవారుజామున 3 ఎప్పుడు అవుతుందని మేలుకొని మరి ఎదురు చూసేవాడిని. పిలిచావా పెదనన్నా? షట్ అప్. ఇక్కడ నేను ఎండీని, నువ్వు మేనేజర్వి. ఇక్కడ పెదనాన్న బాబాయ్ లాంటి రిలేషన్స్ జాతానాయి. సారీ సార్. ఓకే, అది సరే. ఈ ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న ఫ్లాట్స్ ఎవరు కొనలేదే? ఫ్లైట్ సౌండ్స్ తో చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుందని ఎవరూ రావట్లేదు. గిఫ్ట్ స్కీమ్ లాంటిది ఏదైనా పెడదామా? అవసరం లేదు. ఓ కేరళ వాడిని చూసి సగం రేటుకి ఒక ఫ్లాట్ అమ్మేసేయండి. తర్వాత వాడే వాడి వాళ్ళందరి చేత కొనిపించుకుంటాడు. అలాగే సార్. ఇదిగో ఈ అమ్మాయి ఎలా ఉందో చూసి చెప్పు. ఈ వదిన అన్నయ్యకి నచ్చుతుందో లేదో. వారి ఇష్టాయిష్టాలతో నాకు పని లేదు. కాదంటే ఫైరింగ్ అయిపోతుందని చెప్పు. ఈ మాత్రం లీడ్ మీరు ఇస్తే చాలు, మిగతా స్టోరీ నేను చూసుకుంటా. అన్నయ్య, నీ పెళ్లి నీ చావుకొచ్చింది. అన్నయ్య, నీకు గుడ్ న్యూస్. ఏమిటి? నా సీట్ ని ఏసీ రూమ్ లో షిఫ్ట్ చేస్తున్నా? కాదు, నీకు పెళ్లి చేస్తున్నారు. ఈ పని ఏదో 10 ఏళ్ల క్రితం చేస్తుంటే ఈ పాటికి నా కొడుకుని కాన్వెంట్ లో జరిపించుండేవాడిని. తమ్ముడు, ఇంతకే అమ్మాయి ఎవరు? ఇదిగో. నాయను, ఎవరు యారు మనిషి? నీ కాబోయే శ్రీమతి. ఇది శ్రీమతి ఏమిటి? చైనా చింపాంజీకి, మంగోలియా మంకీకి పుట్టిన క్రాస్ బ్రీడ్ కన్సర్ గడిలో ఉంది. ఏ ఈ పిల్లకేం తక్కువ? ఏం తక్కువ లేదు, అన్ని ఎక్కువగానే ఉన్నాయి. అందుకే నచ్చలేదని చెప్తున్నాను. ఏంట్రా, ఎవరినైనా ప్రేమించొచ్చావా? నీ పెంపకంలో అంత ఫ్రీడమ్ కూడా? వీడెవరండి బాబు, బంగారం లాంటి పిల్లని వద్దంటాడు. పసిడి ఛాయ, చక్రాల లాంటి కళ్ళు, గులాబీ రేకులు లాంటి చెక్కిళ్ళు. అక్కడే ఇంకా కిందికి వెళ్ళకు. షటప్. అసలు ఫోటో చూసే మాట్లాడుతున్నావు నువ్వు? సరిగ్గా కళ్ళెట్టుకుని చూడు. ఈ దరిద్రాన్ని ఒక్కసారి చూస్తేనే 16 సార్లు కల్లోకొచ్చి 32 సార్లు వాంతులు అయ్యాయి. నీకంత బాగా నచ్చితే నువ్వే చేసుకో. ఎలాగో నాకు అమ్మలేదు కదా, ఆ లోడు తిరుద్దు కానీ. అన్నయ్య, పెదనాన్ని బాధ పెట్టుకో. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. చచ్చినా చేసుకో. ఇప్పటి వరకు ఆయన ఏం చెప్పినా విన్నాను. పెళ్లి విషయంలో మాత్రం ఆయన మాట విన్నాం. వినమా? ఒరే హరి, వెంటనే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి ఎయిడ్స్ లో రక్తం ఉందో కనుక్కొని తీసుకురా. ఎందుకు పెదనాన్న? అది తాగి చచ్చిపోతా. వెళ్ళు. వద్దు, ఆగు. ఆగద్దు, నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళొద్దు, ఆగు తమ్ముడు. అయితే ఈ అమ్మాయిని చేసుకుంటావా? అది అది ఆలోచించుకొని చెప్తాడులే పెదనాన్న. పొద్దుటి కల్లా చెప్పాలి, అది చేసుకుంటాను అని. రేపు 20వ తేదీ టీటీడీ కళ్యాణ మండపంలో వీడి పెళ్లి జరిగి తీరుతుంది. కంఠే భద్రాని శుభగే జీవజరదాం శతాం మాంగళ్యధారణ ముహూర్తస్తునా. ఏంటన్నయ్య, ఏమైంది? తమ్ముడు, పెళ్లి కాకుండానే అది నా కల్లోకి వచ్చి భయపడుతుందిరా. ఈ పెళ్లి జరగకుండా ఉండాలంటే ఒకటే మార్గం ఉంది. ఏమిటిది? నువ్వు ఈ ఇంట్లోంచి పారిపో. పారిపోతే నిజంగానే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని నీ నాన్నకి తెలుస్తుంది. ఓ 4 రోజుల పాటు నువ్వు ఇంటికి రాకుండా ఉంటే పెళ్లి కన్నా కన్న కొడుకు ముఖ్యం అనుకుని ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తా. ఆ తర్వాత నువ్వు చెప్పినట్టు వింటాడు. అయితే ఇప్పుడు పారిపోతాను. పై వచ్చి ఉన్నది విశాఖపట్నం से हैदराबाद नंबर प्लेटफॉर्म पर आ पहुंची है. नंबर 7003 गोदावरी एक्सप्रेस coming from विशाखापट्टनम has just arrived on platform number 3. టికెట్ నిన్నే మిస్టర్. టికెట్ వచ్చేసిన తర్వాత టికెట్ ఉంది సార్. వితౌట్ టికెట్ తీసుకోవడం టైం లేదు. రైలు కదులుతుంటే ఎక్కేసారు. ఎక్కడి నుంచి వస్తున్నావు? వైజాగ్ నుంచి సార్. నో, ఐ కెనాట్ బిలీవ్. ఫేస్ చూస్తే వరియా ఫేస్ లా ఉంది. అంటే భువనేశ్వర్ లెక్కుంటావు. సార్ నేను మొత్తం 10,000 కట్టు. 10,000 ఎందుకండి? టికెట్ ప్లస్ ట్యాక్స్. ట్యాక్స్ ఏంటి సార్? అదే. రాజమండ్రి దిగావా? దిగాను. టీవీలో అడవులను ట్రైన్లు చూసావా? చూశాను. పెద్దవాళ్ళు దిగావా? దిగాను. టాబ్లెట్ తిన్నావా? తిన్నాను. దారి పొడుగున కిటికీలో బయటికి చూసావా? చూసాను సార్. మరి అదే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఫుడ్ ట్యాక్స్, సైట్ సీయింగ్ ట్యాక్స్ మొత్తం 10,000 కట్టు. ఇవ్వు. ఇదిగో సార్. ఓకే సార్. సార్ సార్ మరి రసీట్ ఇవ్వరే? రసీటా? అక్కడ నా అసిస్టెంట్ ఉంటాడు, అడిగి తీసుకో. ఓకే. టికెట్ ప్లీజ్. రసీట్ ప్లీజ్. రసీట్ ఏంటి? నీ బాస్ కు డబ్బు కట్టాను, రసీట్ మీ దగ్గర తీసుకోమన్నాడు. ఆ బాసా? వాడెవడు? ఈ బస్సు కండక్టర్ సూర్యాపేట. బాబు ఇదేంటండి పుల్లు ఆపు కొట్టేశారు? ఊరుకోమ్మా,
ఎవడో నింటే మందు కొట్టి డ్యూటీ చేస్తున్నాను అనుకుంటారు. అది కదండి, నేను ఒకదానే కదా. ఫుల్ టికెట్ హాఫ్ టికెట్ ఎందుకు ఇచ్చారండి? ఫుల్ నీకు హాఫ్ నీ కడుపులో బిడ్డకి. కడుపులో బిడ్డకి హాఫ్ టికెటా? మరి బస్సులో డెలివరీ అయిందనుకో, కరెక్ట్ గా అదే టైంకి చెక్కింగ్ జరిగిందనుకో, బొడ్డోడికి టికెట్ ఏదంటే ఏం చూపిస్తా? నాకు అప్పుడే పురుడు రాదండి బాబు, నాకు 6 నెలే. ఈ రోడ్ లో వచ్చేద్దు కానీ నువ్వేం కంగారు పడుకో. అందరికి ఇస్తాను. ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చేయండి ముందు. నువ్వేంటి స్టిల్ ఇస్తున్నావు? టాప్ రైట్ చెప్పాల్సింది నేను, నువ్వు కాదు. అది కాదయ్యా, నేను ఆర్టీసీ స్టాఫ్ అని చెప్తున్నాను. ఓహో ఓసీ కేసా? ఓకే ఓకే ఓకే. ఆ టికెట్ నువ్వే పెద్ద టికెట్, నీకు టికెట్ ఎందుకులే? అయ్యి బాబాయ్, ఎలా కనిపెట్టేశారు? ఈ రూట్ లో ఎప్పుడు తగలేదే. శ్రీలింగ్ ఫ్రీకి వెళ్ళిపో. హ్యాపీ జర్నీ. ఇదేంటి వెళ్ళిపోతావేంటి? డ్రైవర్ని పిలుచుకోద్దామని. ఎవరు నువ్వు? బ్రేక్ డౌన్ అయిన బస్సు బోర్డు తగిలించేసి ప్యాసింజర్ లెక్కించి టికెట్లు కొడుతున్నావు. బ్రేక్ డౌన్ అయిన బస్సు ఇది కదయ్యా, అది ఏది? అది 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 అది. అయ్యో అక్కడ చూస్తున్నాను. అమ్మా అయ్యి బాబా నువ్వా? నేనెరా నీ అబ్బ గొబ్బ జిగ్గ జిగ్గ లగ్గె లగ్గె నీ అబ్బ నాకు అయ్యి బాబా ఏంటో సౌండ్? బెంగాలీ తిట్టు. చాలా స్వీట్ గా ఉన్నాయి. వస్తా. ఎక్కడికి వెళ్తావరా? లెగ్గు లేపి కొట్టారంటే హెడ్ బయలిపోద్ది. మర్యాదగా నా దగ్గర కొట్టేసిన 10,000 తప్పదా? తప్పదు. అయితే తీసుకో. ఇదిగో ఇదిగో తీసుకో. ఓరి నాయను, చెమ్మడి పట్టి కొట్టినా కొడతాడు. అమ్మాయ్యా. ఆహా తండ్రి చంద్రస్వామీజీ, అమ్మా పొలం దేవి, అన్నా దావుద్ ఇబ్రహీం, బావా హర్షద్ మీద, గురూజీ వీరప్ప, నీ మీసాలే మీసాలు గురూజీ. నాయన్లారా తండ్రులారా, నన్ను ఇలాగే ఎవరికి దొరకకుండా చేసి మీ అంత పాపులర్ చేయండి తండ్రి. ఆహాహా. ఈడెవడండి బాబు? రాయబారం సీల్లో ఈలపాటు రఘురావన్ లాగా నా ఇంట్లోకి వచ్చి నా మచ్చమే పడుకున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో బ్రదర్. నువ్వా? అవునద్దవ్వా. నాకంటే ముందే వచ్చేసావు బ్రదర్. యా. ఇప్పుడు హౌస్ అడ్రస్ కరెక్ట్ గానే కనిపెట్టావు బ్రదర్. ఎస్. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు బ్రదర్? నాకు ఇవ్వాల్సిన డబ్బు నాకు ఇచ్చేస్తే తీసుకెళ్దామని వచ్చాను బ్రదర్. ఊహించని మలుపు. మీ అడ్రస్ ఇచ్చేయండి, 1 వీక్ లో డీడీ తీసి పంపిస్తా. నాకు ఇప్పుడే కావాలి. ఇప్పుడే కావాలంటే ఎలా బ్రదర్? ఖర్చు అయిపోయింది. పర్వాలేదు, నా డబ్బు ఇచ్చే వరకు ఈ నా ఇంట్లో నుంచి కదలను. ఇది నీ ఇల్లా? ఇది నా ఇల్లు. ఎవడో ముసలాడి పొరంబోగు స్థలంలో ఇల్లేసుకుంటే నువ్వు వాడి కార్పొరేషన్ ఆఫీసర్ అని చెప్పి బెదిరించి వాడి చేతి ఇల్లు ఖాళీ చేయించి దీన్ని ఆక్రమించుకున్నావు. అంటే మొత్తం బయోడేటా అంతా పట్టేశావు అన్నమాట. ఎస్. థ్యాంక్ యూ. చూడు బ్రదర్, నాకు రూము అది లేదు కాబట్టి నువ్వు నాకు బాకీ తీర్చే వరకు నేను నీ గెస్ట్ గా ఉండి పెడతాను. నువ్వు నాకు వండి పెడుతూ ఉండు. అయితే మరిద్దరం షోలే సినిమాలో ధర్మేంద్ర అమితాబ్ బచ్చన్ లాగా కలిసి మెలిసి సినిమాల్లో యాక్ట్ చేద్దాం. లేదు, విమానాల్లో టికెట్లు అమ్ముదాం. అప్పుడు మన జంట ఈ జంట నగరాలకి హైలైట్ అయిపోద్ది. చెప్పు తెగిపోద్ది. అవును, పరిగెత్తుకుంటూ వెళ్తే చెప్పులు తెగిపోతాయి కదా, అందుకని షూస్ చేసుకుందాం. నీ అబ్బా లెగ్గు లేపి కొట్టారంటే హెడ్ బయలిపోద్ది. అదేంటి? లేకపోతే చీటికులు గిటికులు అంటావేంటి? ఇక నుంచి ఆ పనులకు ఫుల్ స్టాప్ పెట్టు. నీతిగా నిజాయితీగా బ్రతుకు. ఎవరు? నువ్వే. ఇదిగా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలియదు అనుకుంటా నీకు. మా తాత తీహార్, మా ఫాదర్ స్టోర్పురం, మా మదర్ చెమ్మల్లోయ. ఈ బోస్ పుట్టింది మూషిరాబాద్ సెంట్రల్ జైల్లో. అటువంటి గొప్ప ఫ్యామిలీ పుట్టిన నన్ను నీతిగా బతకమంటావా? నేను చెప్పినట్టు వినలేదనుకో, తుప్పు పట్టిన బ్లేడుతో నీ మెడనరం కోసేసి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసేస్తా. అమ్మో, అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నావా? అయితే నేను ఎందుకు కాదంటాను? అయినా చాలా ఎక్సలెంట్ గా ఉంది. కిందేంటి ఇంత దరిద్రంగా ఉంది? ఎవరు మూసుకుని పని చేయి. సారీ, పాటలు ఇప్పటాలే కానీ బిగించడాలు అవి మనకు తెలియవు. నువ్వు అను, ఇక్కడున్న కార్లో పాటలన్నీ ఇప్పదీసేసి అరగంటలో అమ్మేసుకొచ్చేస్తా. మళ్ళీ దొంగతనాలు అవి ఇవి అన్నావంటే తంతని. సార్ మీరా? అవునా ఫుల్ నా జిమ్ లో పనిచేస్తూ నన్ను చంపేద్దాం చూస్తా. అమ్మాయి అనుకుని గెట్ అవుట్. మరి వీడు గెట్ అవుట్. మీ అన్నయ్య ఆచూకీ ఏమైనా తెలిసిందా? లేదు పెదనాన్న. అయ్యో, మన వాళ్ళందరినీ 4 పక్కలకి పంపించు, అన్ని పేపర్లలోనూ టీవీలోనూ ప్రకటించు. ఆచూకీ తెలిపితే 5 లక్షలు బహుమతి ఇస్తామని చెప్పు. కొట్టు పెదనాన్న. అలా చేస్తే తన శవాన్ని చూడాల్సి వస్తుందని మొన్న ఫోన్ చేసి చెప్పాడు. ఫోన్ చేశాడా? ఎక్కడి నుంచి? చెప్పలేదు. బాధపడకు పెదనాన్న, అన్నయ్య తప్పకుండా తిరిగి వస్తాడు. నేను బతుకుండగా వస్తానంటావు? నువ్వు చచ్చేదాకా రానివ్వను, నువ్వు చచ్చాక వాణ్ణి బతకనివ్వను. తప్పకుండా వస్తాడు, నువ్వు ధైర్యం ఉండు. అనవసరంగా పిల్లలను చూసి చొంగ కార్చుకుని బంగారం లాంటి ఉద్యోగాలు పోగొట్టుకున్నాం. ఇప్పటికైనా అర్థమైందా ఉద్యోగం చేయడం ఎంత కష్టమో?
అరే ఒక అందమైన అమ్మాయిని చుట్టం కూడా తప్పైతే ఎలాగండి? అందుకే నా మాటిని 7 o'clock బెడ్ కొనుక్కొని 8 o'clock సెంటర్కి వెళ్తే 9 o'clock అలా చేతి నిండా పర్సులు జేబు నిండా డబ్బులు సంపాదించుకోవచ్చు. నీ తత్ర బిత్ర ఉత్తర చిత్ర గిత్ర బిత్ర బిత్ర నాకు అయ్యి బాబాయ్ తిట్టేవా పొగిడేవా? తెలుగులో తిడితే సెన్సార్ అవదని ఒరియాలో తిట్టాను. ఇంకొకసారి బ్లేడు కత్తిర అన్నా ఉంటే లెగ్ లేపి కుట్టానంటే హెడ్ పగిలిపోద్ది. మరి జాబులు లేక జేబులు కొట్టగా ఎలాగయ్యా బతకడం? ఇంకొక జాబ్ ట్రై చేద్దాం. ఐడియా ఏమిటిది? ఏ పిల్ల వల్ల అయితే మనం జాబులు పోగొట్టుకున్నామో అదే పిల్లని అడ్డం పెట్టుకుని జాబులు సంపాదిద్దాం. హౌ? ఆ పొడుక్కాడ పిల్లని చూస్తుంటే పెద్ద సౌండ్ పార్టీలో ఉంది. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే ఇలాంటి ఏదో ఐడియాలు ఇస్తే నీ శవాన్ని కూడా చంపేస్తా. మరి అదే కిడ్నాప్ అంటే నిజమైన కిడ్నాప్ కాదు, ఉత్తుత్తు కిడ్నాప్. మనమే విలన్ల అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి హీరోలా సేవ్ చేస్తాం. దాంతో అమ్మాయి ఐస్ గడ్డలా కరిగిపోయి ఏమండి మీరేం చేస్తున్నారండి అంటుంది. మేము ఖాళీగానే ఉన్నాం అంటాం. అప్పుడు మా ఇంట్లోనే ఉద్యోగం చేద్దరు రండి అంటుంది. ఊరిన కొలక గిలక తులక చిలక పిలక గిలక పిలక తనుక రులక నాకు మళ్ళీ ఎందుకు ఒరే తిట్లు? ఇది ఒరియా తిట్టు కాదు, కొరియా మెప్పు. బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చావు. అందుకే నాలాంటి సత్యదోళ్ళు వెనకాలేసుకొని తిరగమనేది. ఏడ్చావు. పద ఆ పిల్ల ఎక్కడుందో వెతికి పట్టుకోమ్మా, ఇల్లు కట్టొస్తాను. ఓకే డాడీ. అదే మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, దాని వెహికల్ కూడా అయితే. పద పద. ఈ సెంటర్ ఏంట్రా బ్రదరు ఇంత బిజీగా ఉంది? లేకపోతే నువ్వు కిడ్నాప్ చేస్తావని కర్ఫ్యూ పెడతారేంటి? అది కాదు, ఇంతమందిలో ఈ ప్లేస్ లో కిడ్నాప్ ఎలా చేయటం అని. ఈ కర్చీఫ్తో దాంతో ఎలా చేస్తాం? ఇది మామూలు కర్చీఫ్ కాదు, మత్తు మంది చల్లింది. ఇక్కడి నుంచి నాకు అర్థమైపోయింది. దీన్ని ఇలా తీసుకుని ఆ అమ్మాయి జీపెక్గానే ఇలా క్యాచ్ చేసి ఎక్కువ ముక్కు దగ్గర పెడతారు. దెబ్బకి స్పృహ తప్పి పడిపోతుంది. అంతే కదూ? అంతే. అమ్మో, అయ్యో, అమ్మో, అమ్మాయి వచ్చేస్తుంది. ఒరే ఒరే బొస, లేరా లేరా? అయితే మిస్టేక్ లేదా? అట్లా లేవరా, ఆ అమ్మాయి వచ్చేస్తుంది. ఒరేయ్ వీళ్ళెవరు? నో ఎంట్రీలో వచ్చి ఎంట్రీ తీసుకున్నారు. పోతూ ఆ అమ్మాయిని ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు? ఆ పిల్ల ఆకేసా? ఎవరా? ఆ పిల్ల ఎవరు ఎత్తుకుపోతున్నారు? పోతే పోనీ పోరా. సరువయ్యి ఎవరి కోసం ఎవరి కోసం ఈ జంపింగ్లో ఈ చేజింగ్లో సీరియస్ గా చేసి తిరుగుతుంటే మధ్యలో నీ చిత్రహారేంటా?
ముస్తాఫా ముస్తాఫా డోంట్ వర్రీ ముస్తాఫా. Don't worry, Dad. ఎవరు బాబు నువ్వు? సమయానికి దేవుళ్ళ వచ్చి నా కూతుండి కాపాడావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నీకెంత డబ్బు కావాలో అడుగు అని మీరు అడగబోతున్నారు కదూ? పెదవ డబ్బు దేవుంది, సాటి మనిషిగా నా డ్యూటీ నేను చేశాను అని నువ్వు అనబోతున్నావు కదూ? అవును సార్. చూడు బాబు, ఇలాంటి పరమ చెత్త రొటీన్ డైలాగులు నా నోటమ్మట రావు. ఇది ఊహించని మలుపు. నా గురించి నీకు తెలియదు అనుకుంటాను. పిల్లికే కాదు, తల్లికి కూడా బిచ్చవేసే పిచ్చి అలవాటు లేని వాడిని. కల చెదిరింది కథ మారింది. నీ వాలకం చూస్తుంటే పని పాట లేని వాళ్ళలాగా కనిపిస్తున్నావు. యామై కరెక్ట్? అవును సార్. ఎలా తెలుసుకున్నారు? ఇంత బిజీ టైంలో అంతమంది మధ్యలో నేను ఎత్తుకెళ్ళారు. ఎవరైనా పట్టించుకున్నారా? లేదు సార్. సెంటర్ లో బోల్డ్ మంది పోలీసులు చూశారు. ఎవరైనా కదిలాడా? మెదిలాడా? కంగారు పడ్డాడా? నీలోగా చేశాడా? వాళ్ళంతా వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్ళకెవరికి లేని దొరద నీ ఒక్కడికి ఎందుకు వచ్చింది? నువ్వు ఖాళీగా బ్యావర్స్ గా ఉన్నావు కాబట్టి. ఓ అదేంటి సార్, నేను ఇంత రిస్క్ తీసుకుని మీ కూతురు సేవ్ చేస్తే గాలి తీసేశారు. అట్లే ఫీల్ అవుకో. నా చేతిలో నీ చేయి పెట్టుకో, 2 ఊపులు ఊపి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాను. పుట్టి థ్యాంక్స్ అయినా ఏదైనా పని ఉంటే చెప్పండి సార్. ఏం చదివావు? MBA. వెరీ గుడ్. MBA చదివి కూడా ఇంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తున్నావు కాబట్టి నీకు మంచి డ్రైవర్ పోషిస్తాను. ఆ పోలికి ఆరంభేస్తా, కొనుక్కుని వాండర్గా ఉండు. అంత కెపాసిటీ లేదు సార్. డ్రైవర్ ఉద్యోగం ఇప్పించండి. ఇట్స్ ఆల్ రైట్. ఓకే, ఉంటా. ఇదిగో డ్రైవర్, నిన్న హడావుడిలో అడగడం మర్చిపోయినాయ్యా. జీతం ఎంతమంటావు? మీ ఇష్టం సార్. 1000 రూపాయలు తీసుకో. ఓకే సార్. తర్వాత ఇన్ని గంటలకు వస్తాను, ఇన్ని గంటల దాకే ఉంటాను అని యూనియన్ రూల్స్ మాట్లాడడానికి వీలేదు. అలాగే సార్. నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఇల్లు లేదు సార్. ఈ రోజు నుంచి డిక్కీలో పడుకుందాం అనుకుంటున్నాను. లంకంత కొంప ఉంటే డిక్కీలు ఎందుకయ్యా? ఇంటూనే ఏదో ఒక మొదలు పడుకో. థ్యాంక్ యూ సార్. నెలకు 500 ఇవ్వు చాలు. మరి తిండి తిప్పలో పోట్లేదు సార్. ఎందుకయ్యా ఆరోగ్యం పాడు చేసుకుంటావు? శుభ్రంగా మాంటూరు భోంచేయి, దానికి 500 ఇచ్చుకో చాలు. జీతం మొత్తం మీకు ఇచ్చేస్తే ఇక నా చేతికి వస్తుంది సార్. నా కార్ స్టీరింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇవిడ నా సెక్రటరీ. నా పనులన్నీ తనే చూసుకుంటుంది. మన కొత్త డ్రైవర్. Hello. బై ఇవాళ నా ప్రోగ్రామ్స్ ఏంటి? 10 o'clock బోర్డు మీటింగ్ ఉంది సార్. 12 o'clock కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది. 3 o'clock ఆఫీస్కి వెళ్ళి సంతకాలు గుడ్ మార్నింగ్. చేయాలి.
ఇప్పుడు టైం ఎంత అయిందయా? దారిలో సైకిల్ ప్యాచ్ పడింది సార్. వీళ్ళిద్దరు లక్ష్మీకాంత్ ప్యారిలాలని మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళేనా సార్? కాదు, మేనేజర్స్. ఒకడు అకౌంటెంట్, ఇంకోటి క్యాషియర్. నీకు పెట్రోల్ కి డబ్బు కట్ట కావాలంటే వీళ్ళని అడిగి తీసుకో. సెక్రటరీ ఫాలో మీ. ఓకే సార్. పెట్రోల్ కి డబ్బులు ఏమైనా కావాలంటో ఇవ్వండి సార్. ఎంత? 20 లీటర్లు కుట్టిస్తాను. 500 ఇవ్వండి. 500? 1 2 4 6 9 10 11 5. ఇదిగో 500 జాగ్రత్తగా లెక్కెట్టుకో, బిల్లు అట్టుకోవచ్చు. ఇదేంటి సార్, నేను 500 అడిగితే 700 ఇచ్చాను. అంటే ఎక్కువ ఇచ్చానా తక్కువ ఇచ్చానా? 2 నోట్లు ఎక్కువ ఇచ్చాను సార్. ఈ 2 కలిసి ఎంత? 200 సార్. అమ్మో, జీతం 500 అని చెప్పి 200 ఇస్తున్నాడు అనమాట. అంటే ఎక్కువ ఇస్తున్నాడా తక్కువ ఇస్తున్నాడు రా సార్? మీరు లెక్కలో కొంచెం వీక్. ఎవరికి లీక్ చేయకు, కొంచెం వీకే. తాడి చుట్టూలో ఉన్నారు. పొట్టు కోస్తే ఒక అంకి లేదు. వీళ్ళు అకౌంటెంట్, క్యాషియర్లు. హలో తమ్ముడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఇచ్చిన ఐడియాతో నువ్వు ఇక్కడ ఉద్యోగం పెట్టేశావు. నువ్వు ఇచ్చిన ఐడియాతో తరతరాలుగా వస్తున్న చేతి పని మానేసి ఎందుకు పని కానీ ఎదవనయ్యాను. నాకు కూడా ఇక్కడ ఉద్యోగం చూపించు. ఇక్కడ ఏం ఖాళీ లేవు. ఇంటి ఓనర్లో చెప్పావేంటి? నిజంగానే ఖాళీ లేవు. ఖాళీలు ఎందుకుంటావు? నీ కింద క్లియర్ గా పడేసుకో. ఇదేమన్నా బస్సా లారీయా? చిన్న కార్లకి క్లియర్స్ ఉండరు. రూల్ ఏమైనా ఉందా? నిజంగానే ఖాళీ లేవు అని చెప్తున్నాను. చూడు, మర్యాదగా ఉద్యోగం అయినా ఇప్పించు, లేకపోతే కొంచెం డబ్బైనా కట్టు. నా దగ్గర లేవు. నీ వాంద్ర అక్కడ. అరే విశ్రాంతం. ఎందుక మన ప్లాన్ లీక్ అవుట్ చేసి నీ ఉద్యోగం పీకించడానికి. బ్లాక్ మెయిల్. దీన్ని బ్లాక్ మెయిల్ అంటారా? నేను నిజం చెప్పడం అనుకుంటున్నానే. ఇదిగో ఇదిగో, ఇది నా దగ్గర ఈ 100 ఉంది, తీసుకో. 100? నేనెవరి జేబైనా కొడితే వాడి జేబులో 100 ఉంటే అది వాడి మొహానే కొట్టేసి వచ్చే రేంజ్ నాది. అటువంటిది నా చేతిలో ముష్టి 100 రూపాయలు పెడతావా? అరే అరవక, నా దగ్గర ఇదే ఉంది. ఐసి, అయితే రేపు కలుస్తా. మళ్ళీ రేపెందుకు కలవడం? మంది 100తో తెగిపోయే అనుబంధం కాదు తమ్ముడు. మరి ఎంతతో తెగిపోతుంది అన్నయ్య? తెంచుకోవడం ఎందుకు తమ్ముడు? నిన్ను ఉంచుకుంటూ ఇలాగే కంటిన్యూ చేసుకుంటా. నువ్వు బంగారు పోతువి. అవును, ది గ్రేట్ కిడ్నాపర్ ఒంగోల్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? పేమెంట్ కోసం. నా డబ్బు నాకు వారేస్తే నా పాపాన్ని నేను పోతా. నా దగ్గర డబ్బులు లేకే కదా నిన్ను కిడ్నాప్ చేసి వసూలు చేయమంది. సక్సెస్ఫుల్ గా కిడ్నాప్ చేసుంటే మా నాన్నని బెదిరించి డబ్బులు తీసుకుని మనిద్దరం పంచుకునేవాళ్ళు. నేను సక్సెస్ఫుల్ గానే చేశాను. ఆడెవడో వార్నింగ్ కూడా ఇవ్వకుండా ఎంటర్ అయిపోయి మన ప్లాన్ ని సూపర్ ప్లాట్ చేశాడు. దానికి నేనేం చేయను బాబు. వాళ్ళు మనోళ్ళే ఏదో సరదాగా కిడ్నాప్ ఆట ఆడుకుంటున్నాం అని చెప్పొచ్చుగా. వాడొస్తాడని నేను కూడా ఊహించలేదు. వాడు కొట్టిన దెబ్బలకి మా ఊళ్ళంతా వరుస బెడ్ల మీద గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. నేనే కొంచెం కోలుకుని ఇటు వచ్చాను. కారు కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది. నెక్స్ట్ టైం పక్కాగా ప్లాన్ చేసిరా. చక్కగా కిడ్నాప్ అయిపోతా 2,00,000 పంచుకోవచ్చు. లక్ష సంగతి దేవుడు ఎరుగు. ముందు మందులకు డబ్బులు. 1 minute. ఏంటిది? నా దగ్గర ఇంతే ఉంది. దీంతో పాన్ పరాగ పొట్లం కూడా రాదు. ఓ 10,000. నా దగ్గర లేవయ్యా. మీ నాన్నేడి? దీనికి ఆయన కిడ్నాప్ చేస్తావా? కాదు, ఈ స్టోరీ అంతా ఆయన చెప్పి ఆయన్నే డబ్బు అడుగుతా. కొంప మునుగుద్ది. కావాలంటే ఈ గొలుసు తీసుకో. ఓకే, డబ్బు రెడీ అయ్యి 2 రోజులు వస్తా. ఎక్కడికి వెళ్తావరా? ఎక్కడ పడితే అక్కడ సడన్ గా ఎంటే బాబు. అర్ధరాత్రి పూట ఆడపిల్ల గదిలోకి వచ్చి బెదిరించి గురుసు కొట్టేస్తావా? మన గోల్డ్ రోల్డ్ గోల్డ్ అయితే ఈ నేను సుఖం ఏంటయ్యా? అంటే ఇది రోల్డ్ గోల్డా? కాదు, ప్యూర్ గోల్డే. ఏంటి ఇది? నీకేం తక్కువ చేశానని ఈ దరిద్ర ప్రాణేశం? ఏం ఎక్కువ చేసావని? ఎప్పుడైనా 10 రూపాయల కంటే ఎక్కువ పాకెట్ మనీ ఇచ్చావా? అయినా ఆడపిల్లకు పాకెట్ మనీ ఎందుకు? ఐ మీన్ ఆడపిల్లలకి ఇచ్చేది పాకెట్ మనీ కాదు, జాకెట్ మనీ అని. నిన్ను ఇంట్లో పెట్టుకుని డబ్బు బయట దాచుకోవాల్సి వస్తుంది. ఇంకెప్పుడు ఇలాంటి వెధవ పని చేయకు. ఇదిగో నీకు బుద్ధి ఉందా లేదా? చిన్నపిల్లలకు 100 ఇచ్చి పాడు చేస్తా. అసలు ఇంట్లో ఈవిడికి ఏం తక్కువ డబ్బులు ఇస్తున్నాను? ఈ డబ్బు నా దగ్గర ఉంచుతాను. మీకు నిజమైన అవసరం వస్తే నేను ఖర్చు పెడతా. నా మీద నీ బోడి పత్రం ఏమిటి? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్వి, ఎక్కడుండాలో అక్కడుండు. అతను డ్రైవర్ కాదు. ఈ రోజు నుంచి ఇతను నాకు ఫైనాన్షియల్ అడ్వైజర్, నీకు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, బాడీ గార్డ్ అన్ని. రేపు నేను బెంగళూరు వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేంత వరకు అమ్మాయిని జాగ్రత్తగా ఉంచుకోమంటారా? కాదు, చూసుకోమంటాను. అయితే మీరు మర్చిపోండి సార్. ఈ రోజు నుంచి మీ అమ్మాయి బరువు బాధ్యతలు నేను చూసుకుంటాను. ఆ మాట అంత బాలేదు. ఇంకో మాట చెప్పు. అయితే
ఈ రోజు నుంచి మీ అమ్మాయి మంచి చెడులు నేను చూసుకుంటాను సార్. ఇది బాగుంది, ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. మా నాన్న ముందు నన్ను బ్యాప్ చేస్తావా? ఆయన తిరిగి వచ్చేసరికి నేను ఏదో ఒకటి చేయకపోతే నా పేరు శిల్పే కాదు. ఏం చేస్తావు? చేస్తే గీస్తే మాక్సిమం లోడ్ చేస్తావు. So gentlemen, we have successfully completed the Bangalore board meeting today, and our next board meeting will be held at Madras on 15th of next month. Thank you very much. Thank you. ఏమిటోనండి, ఆంధ్రాలో ప్రొహిబిషన్ పెట్టిన తర్వాత కాన్ఫరెన్స్ అని మద్రాసులోను బెంగళూరులోను పెడుతున్నారు, మన ఖర్చులు పెరుగుతున్నాయి. నువ్వేంట్రా మేజరు, బెంగళూరు వచ్చినప్పటి నుంచి అలా డల్గా ఉన్నావుటి? మనసేమీ బాగాలేదురా. ఈ మధ్యన ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరిగిందా? ఏం లేదురా. మరి ఏం లేదు. అన్నట్టు అమ్మాయి పుట్ట పంపించే వెంటనే ముహూర్తాలు పెట్టిస్తాను అన్నావు. అమ్మాయి పుట్ట పంపించాను, మళ్ళీ కబురు కాకరకాయలు ఇదేంటి? మనకి వియ్యంకులయ్యే అదృష్టం లేదేమోరా. అదేంట్రా? అవునరా, మీ అమ్మాయి ఫోటో చూసి మా వాడు ఇల్లు వదిలి పారిపోయాడు. ఏ మా అమ్మాయి దానికి తన తోగలని భయపడి పారిపోయాడా? మీ అమ్మాయి మా వాడికి నచ్చలేదురా. వాట్? మా అమ్మాయి నచ్చలేదా? రేయ్, అది రోడ్డు మీద వెళుతూ ఉంటే ముసలి దగ్గర నుంచి అంత చొంగగార్చుకుంటుంటారు, ట్రాఫిక్ జామ్ అయ్యి యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. అది నచ్చకపోవడం ఏంటి? అదేం కాదులే, నీ మిలిటరీ రూల్స్ భరించలేక పారిపోయి ఉంటాడు. ఇంతకీ పోలీస్ రిపోర్ట్ ఇచ్చావా? లేదురా. ఏ వెతికించే ప్రయత్నం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని వార్నింగ్ లెటర్ రాసి పెట్టి మరిపోయాడు. మీ అబ్బాయిని చూసి 10 ఏళ్ళు పైనైందిరా. అతను ఫోటో ఏమైనా ఉందా? ఒక్కటి కూడా దొరకకుండా చేసిపోయాడురా. అదేమిట్రా? ఆ పోనీ ఆనవాళ్ళు ఏమైనా ఉంటే చెప్పు. వాడు ప్యాంటు షర్టు వేసుకుంటాడు, లోపల బనీను కడ్రాయిలు కూడా వేసుకుంటాడు కదా? అవును, నీకే తెలుసు. సరే, ఆనవాళ్ళు అంటే గుర్తుపట్టేట్టుగా బండ గుర్తులు ఏమైనా చెప్పమని. వాడు 6 అడుగులు ఉంటాడురా. అలాంటి వాడు ఆంధ్రాలో అడుక్కొకడు ఉంటాడురా. ఇంకోటేదని చెప్పు. ఒరే, మా వాడి దగ్గర సేమ్ టు సేమ్ ఇలాంటి ఉంగరమే ఉంది. సేమ్ టు సేమ్ ఇలాంటి ఉంగరమే 1000 మంది దగ్గర ఉంటుంది. ఇది అందరి దగ్గర ఉండే ఉంగరం కాదురా, 3-in-1 ఉంగరం. చూడు, గమ్మత్తుగా ఉంది. ఇది మా తాతల దగ్గర నుంచి వస్తుంది. ఇటువంటిది నాకు నా కొడుక్కి మాత్రమే ఉంది. ఏంటి బాబు ఇది? మేడం గారి బిల్లు బాబు. ఎంతైంది బాబు? 3000 బాబు. 3000? అవును బాబు. అంతెందుకైంది బాబు? ఐస్ క్రీములు తిన్నందుకు బాబు. ఎలక పట్టేసుకుని అది 3000 రూపాయలు ఐస్ క్రీమ్ తిన్నదంటే నమ్మడానికి నేనేమన్నా సంఖలో బెల్లం మొక్కెట్టుకొచ్చాను అనుకున్నావా బాబు? కరెక్ట్ గా బిల్ ఎంతైందో చెప్పు. అది చెప్పుతావా? చెప్పుతో 4 పీకి ఉద్యోగం నుంచి పీకింగ్ చెయ్యమంటావా? వద్దు బాబు, నిజం చెబుతా. బిల్లు 30 బాబు, పక్కన 2 సున్నాలు పెడితే 200 టిప్ ఇస్తానా బాబు. అందుకే బాబు. ఓహో, ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు బిల్లులు రాయకు బాబు. వెళ్ళు బాబు. అంతా నీ బాబు సొమ్ము ఇస్తున్నట్టు ఫీల్ అవుతావే. నా బాబు సొమ్ము కాదు, నీ బాబు సొమ్ము ఇస్తున్నట్టు ఫీల్ అవుతున్నానే. ఏంటిది? ఐ లవ్ యూ. యూ బ్లడీ! నన్ను ఐ లవ్ యూ అంటావా? నేను నిన్నెక్కడన్నాను? ఏంటదని అడిగితే నీకు ఇంగ్లీష్ రాదేమో అనుకుని ఐ లవ్ యూ అని చదివి చెప్పాను. నువ్వే రాసింది? ఎస్. ఎంత ధైర్యం నీకు? ఐ లవ్ యూ రాయడానికి ధైర్యం ఎందుకు? ఏబిసిడి తెలిస్తే చాలు. షట్ అప్! నువ్వు ఐ లవ్ యూ రాస్తే నేను లవ్ చేస్తాను అనుకున్నావా? మరి ఏం రాస్తే లవ్ చేస్తావో చెప్తే అదే రాస్తా, అదే చేస్తా. శ్రీరామ్, ఏంటి అర్జెంట్ రమ్మని కబురు పెట్టావు? శిల్ప నన్ను లవ్ చేయనంటుంది. నువ్వు చేయను, దానికంత ఫీల్ అయిపోతావు ఎందుకు? భారతదేశంలో అది ఒక్కతేనా లేడీ? అవును, నాకు నచ్చింది తను ఒక్కతే. చూడు, ఎప్పుడు ఒక్కరినే నమ్ముకోకూడదయ్యా, 2-3 ఆల్టర్నేటివ్లు పెట్టుకోవాలి. లేదు, నాకు శిల్పే కావాలి. తను నాకు దక్కాలంటే నువ్వు నాకు చిన్న సహాయం చేయాలి. ఏంటి? తను ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి రేప్ అటెంప్ట్ చేయాలి. దాంతో తను రక్షించండి, బచావో, హెల్ప్ మీ అంటూ రైల్వే అనౌన్సర్లు అరుస్తుంది. తొక్కల్లో నక్కి ఉన్న నేను జకీ చల్ల జంప్ చేసి సైకిల్ చైన్తో నేను చెడామడా కొట్టి తన్ని సేవ్ చేస్తా. దాంతో తను నన్ను పాటేసుకుంటుంది. బానే ఉంది, కానీ ఇప్పుడు నేను రేప్ చేయడం మొదలెట్టుగానే నా గ్లామర్ చూసి ఇంత మాత్రానికి రేప్ చేయాలా? ఇంటికి పదండి అంటే ఏం కూర్చావురా? లేకపోతే ఏంటయ్యా, ఎప్పుడో చిత్తూరు నాగయ్య హీరోగా చేసిన సినిమాల్లో సీన్లు చెప్తావు. ఇప్పుడు ఆడియన్స్ ట్రెండ్ మారిపోలా, ఇలాంటి సీన్లు రిసీవ్ చేసుకోరు. అయితే ఓల్డ్ సీన్ కొంచెం మార్చి కొత్త సీన్లో ట్రై చేద్దామా? యా సీన్ హై.
శిల్ప వయ్యరంగా నడువు ఊపుకుంటూ చేతిలో బ్యాగ్ తిప్పుకుంటూ ముందుకు వెళుతుంది. నువ్వు వెనక్గా వెళ్ళి తన చేతిలోని బ్యాగ్ లాగేసుకుని అశ్వినిలా చెప్పు అన్నయ్యలాగా ముందుకు దూసుకెళ్తుంటావు. నేను పీటీ ఉషా బ్రదర్ లాగా నిన్ను ఓవర్టేక్ చేసి పట్టుకుని చిడమడ కొట్టేస్తాను. అంటే సినిమా అన్న ఎరగొట్టడం కామన్ అన్నమాట. నువ్వు నిజంగా కొట్టను, డిస్కు 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 అని కొట్టినట్టే నటిస్తాను. చూడు, చీప్ గా హ్యాండ్ బ్యాగులు గోను సంచులు కొట్టేసే రేంజ్ కాదు నాది. ఐఎమ్ సారీ. 4 రోజులు ఒకే షెడ్ లో ఒకే బెడ్ లో కలిసి మెలిసి బతికామి. ఈ తమ్ముడి కోసం ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ కొట్టలేవా అన్నయ్య? నువ్వే నా అన్నయ్యవని మనసో వాచా నమ్మానే. నేనే నీ తమ్ముడిని మరిసిపోయానే. యాదోకి బారాత్ తట్టు పడుకుంటూ ఏడ్చానే. ఆయింట్మెంట్ లేని టైంలో సెంటిమెంట్ తో కొట్టావే. చెప్పు, ఈ అన్నయ్య ఈ తమ్ముడు కోసం ఏమైనా చేస్తాడు. ఎక్కడుందో అమ్మాయి చెప్పు. అది సినిమా పేరు కదా. సినిమా పేరు కాదు. పట్టుకోమనేది నన్ను కాదు, నా బ్యాగ్ కొట్టేసి పారిపోతున్న దొంగని. ఇప్పుడు వీళ్ళు పట్టుకుంటా. ఈ రోజు నా చేతిలో అయిపోయావు. వస్తున్నా. అగో అగో అగనా కొంచెం ముందుకెళ్ళు ముందుకెళ్ళు. అలాగే కొంచెం ముందుకు. అగో పట్టుకో పట్టుకో. దొంగ దొంగ దొంగ. అగో అగో దొంగ దొంగ. అగో మీ బ్రదరా వీడు? అబ్బే వాడు ఎవడో నాకు తెలియదు. వాడిని ఎప్పుడు చూడడం కూడా చూడలేదు. ఆ బ్యాగ్ ఇవ్వండి. ఈసారి నువ్వు పట్టుకుపోతావండి? కాదు సార్, ఆ బ్యాగ్ ఆవిడికి ఇద్దామని. ఆ మాత్రం నేను ఎలా అంటే ఇదిగో పాప. ప్లాన్ ఒకటిది, ప్రాఫిట్ మరొకటిది. పదండి, తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తాం. పోలీసులు దాకా ఎందుకు, మనమే కాళ్ళు చేతులు విరిచేద్దాం. వద్దండి, చచ్చేలా ఉన్నాడు. వదిలేయండి. వీడు సపోర్ట్ చేస్తున్నావంటే నీకేమన్నా వాటా ఉందా? అబ్బే వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. కావాలంటే చూడు, నేను ఎలా కొడతాను. చాలే, ఇంకా కొడితే చచ్చేలా ఉన్నాడు. మా శిల్ప చెప్పింది కాబట్టి నేను వదిలేస్తున్నాను. మీరు విడపండి. అన్నయ్య నువ్వా? బాగానే గుర్తుపెట్టావు తమ్ముడు. మళ్ళీ ఈ జన్మలో నేను ఇలా చూస్తాను అనుకోలేదు. చూడకూడదు అనుకున్నాను ఆయన. అంతమందిని అరేంజ్ చేశావు. వాళ్ళెవరో నాకు తెలియదు. మ్యాట్నీ జనం అనుకుంటాను. వాళ్ళు కొట్టిన దెబ్బలు నా ఒంటికే తగిలాయి, కానీ నువ్వు కొట్టిన దెబ్బలు నా గుండెకి తగిలాయి. అట్టించట్టు ఆత్మహత్య చేసుకుందామని హుస్సేన్ సాగర్ దాకా వెళ్ళాను. మరి వెనక్కి ఎందుకు వచ్చేసావు? బుద్ధుడు బొమ్మ డ్యామేజ్ అవుతానే ఇంత గట్టిగా కొట్టారేంటయ్యా బాబు. సారీ బ్రదర్. అమ్మో అమ్మో సారీ ఎందుకయ్యా? కాస్త అధిక మొత్తంలో డబ్బులు ఇస్తే హాస్పిటల్లో జాయిన్ అవుతా. అలాగే ఇదిగో తీసుకో. ఇది అధిక మొత్తమా? నా దగ్గర అంతే ఉంది. పోనీ కారో టీవో ఫ్రిజో గోల్డ్ లో ఉంటే పడే, క్యాష్ చేసుకుంటా. సరే ఇదిగో ఈ ఉంగరం ఉంది, తీసుకో. గోల్డ్ గా ఉంది. రోల్డ్ గోల్డా? కాదు, ప్యూర్ గోల్డ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారుగా, ఆ టైప్ రింగ్ ఇది. మా తరతరాలుగా వస్తుంది. ఎవరన్నా చూస్తారు, తీసుకెళ్ళి. ఓకే వెళ్తాం. మాకేంటి, బ్రహ్మాండంగా వెళ్తాం. రాజాలా వెళ్తాం. హలో సెట్. ఏమిటి కేటు? ఇదిగో ఈ ఉంగరానికి ఎంత వస్తా చూడు. 600 ఇస్తా. 600 ఏంటయా? 6000 చేస్తుంది అది. ఆ ముక్క మేం చెప్పాలి అంటే అమ్మేటప్పుడు మీరే చెప్పి, కొనేటప్పుడు మీరే చెప్తే మేం చెప్పేది ఎప్పుడు? కొన్నదానికి నువ్వు చెప్పొచ్చు, కొట్టుకొచ్చిన దానికి నువ్వు చెప్పకూడదు. ఇది కొట్టుకొచ్చిన ఉంగరం కాదయ్యా, మా వంశ పారంపర్యంగా వస్తున్న ఉంగరం. 3-in-1 రింగ్ అది. చూడు. 3-in-1 ఉంగరమా? అవునయ్యా, 3-in-1. 1 2 3 చూడు. సేమ్ రింగ్. అయితే ఇతనే నా అల్లుడై ఉంటాడు. పాపం ఇంట్లోంచి పారిపోయి వచ్చాడుగా, డబ్బులు అయిపోయి ఉంటాయి, అందుకే ఈ రింగ్ అమ్ముకుంటున్నాడు. ఎంత వస్తా చూడు. దొరికావు దొంగ. మీరెవరు సార్? నా గురించి మీకెలా తెలుసు? నాకంతా తెలుసు. నాన్నేదో అన్నాడని ఇల్లు తెలిసి వచ్చేస్తావా? నాన్న ఏంటి, ఇల్లు ఏంటి? మా నాన్న ఎప్పుడో చచ్చిపోయాడు. అల్లుడు! అల్లుడా? ఎంత కోపం ఉంటే మాత్రం బతుకున్న నాన్నని చచ్చిపోయాడంటావా? నీకు ఇంటికి వెళ్ళడానికి ఇష్టం లేకపోతే, మీ నాన్నంటే ఇష్టం లేకపోతే మా ఇంటికి వెళ్తారండి. పోలీస్ స్టేషన్ గా? పోలీస్ స్టేషన్ ఏంటి? ఓహో, అత్తారింటిని పోలీస్ స్టేషన్ అంటారు కదా,
ఆ టైప్ లో అన్నారనమాట. అల్లుడు గారు మంచి చిలిపి. రండి 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 రండి. ఓకే ఓకే. ఇదేనా మన సెల్లు? సెల్ ఏంటి? అదే ఇల్లు పోయి సెల్ అన్నానండి. ఎలా ఉంది మన ప్యాలెస్? ధనలక్ష్మి సిల్క్ ప్యాలెస్ లో ఉంది. అల్లుడు గారు, అల్లుడు గారు. ఎవరి స్పీడ్ బ్రేకర్? మీ అమ్మాయా? అదే కాదు. మరి మీ డాటరా? ఈ అమ్మాయి నా పర్సనల్ సెక్రటరీ. ఈ వయసులో మీకు ఈ వయసు పర్సనల్ సెక్రటరీ ఎందుకు? ఇక నుంచి నేను ఉంచుకుంటా పర్సనల్ సెక్రటరీగా. అదే ఈ అమ్మాయి ఎందుకండి? వాళ్ళిద్దరు ఉంచుకోండి, మంచి వర్కర్స్. ఏంటయ్యా నేనెవరో తెలిసిపోయినట్టు అలా చూస్తారంటే? మిమ్మల్ని ఎక్కడో చూసాం. నెగటివ్ వస్తుంది, ప్రింట్ రావట్లేదు. నాకు కొంత ప్రింట్ వచ్చి ఏమొచ్చింది? ఏదో స్టేషన్ లో చూసాం. అంటే బహుశా టీవీ స్టేషన్ లో చూస్తుంటారు. ఆ మధ్య నేను స్టార్ టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళాను అనమాట. టీవీ స్టేషన్ కాదయ్యా, అంటే రైల్వే స్టేషన్ లో చూస్తుంటారు. ఆ మధ్య రైల్వే మినిస్టర్ గారు వచ్చి ఒకటే బతిలాడితే రైల్లో రిబ్బన్ కట్టింగ్ వెళ్ళాను. అక్కడ కాదు, ఏదో పోలీస్ స్టేషన్ లో చూసాం. యు ఆర్ 100% రైట్. ఏం లేదు అంకుల్, ఆ మధ్య లాకప్ లో ఒక ఎస్ఐని హత్య చేస్తే ఆ ఇష్యూలో డిఎస్పీకి బెయిల్ ఇవ్వడానికి వెళ్ళాను అనమాట. ఎస్ఐని లాకప్ హత్య చేశారా? కలికాలం. లేదు, చలికాలం హత్య చేశారు. ఇప్పుడు ఫుల్ పిక్చర్ వచ్చేసింది. ఏంట్రా? ఇతన్ని కటకటాల వెనక చూసాం. కరెక్ట్. మీరు లోపల నుంచి చూస్తుంటారు, కటకటాలకి అటు నుంచి చూసినా ఇటు నుంచి చూసినా ఎఫెక్ట్ ఒకటే. మరే అది కాదయ్యా, మిమ్మల్ని పోలీసులు తోసుకెళ్తున్నట్టు కాదయ్యా, తీసుకొస్తున్నట్టు. పబ్లిక్ ఫిగర్ కదా, ఎప్పుడు 10 మంది పోలీసులు చుట్టూ ఉంటారు. సెక్యూరిటీ. మరి సెక్యూరిటీ అయితే మీ జీతం ఎంత? 500 రోజుకా? కాదు, 31 రోజులకి. వాట్? నీ జీతం ఎంత? 450. 450. ఆఫ్టర్ ఆల్ నేను టిఫిన్ చేస్తే టిప్ ఇస్తాను 1000 రూపాయలు. అంకుల్, ఈ నెల నుంచి ఈ అమ్మాయికి నెలకు 15,000, వీళ్ళిద్దరికి 15,000 జీతం ఇవ్వు. మరి అంతా? ఎస్. 500తోనే బతకడం చాలా కష్టంగా ఉంది సార్. మరీ 10,000 అయితే ఎలా సార్? లెక్కల్లో వీక్? కొంచెం వీకేనండి. కొంచెం వీక్ కాదు, కిలోమీటర్ వీక్. చవటల్లారా, 10,000 అంటే 500 కంటే 20 రెట్లు ఎక్కువ. నిజమేనా అండి? అయితే థ్యాంక్స్ అండి. ఇక నుంచి ఇక్కడ చూసాం అక్కడ చూసామంటూ నెగిటివ్ డెవలప్ చేయొద్దు. అయితే మీరు లోతుకెళ్ళొద్దు. 1,00,000 రూపాయలు చేస్తా జీతం. అయ్యి బాబు, వద్దండి. పిల్లలు కలవడం బతకలేమండి. అలా రండి, దారికి వెళ్ళండి. అంకుల్, హూ ఇస్ హీ? హూ ఈజ్ హియర్? నేనెవరో నీకు తెలియదా? నువ్వెవరో తెలియడానికి నువ్వేమన్నా సీఎం బా పిఎం బా? పీడవడండి బాబు. టింకర కింకర శంకర శంకర కింకర బొంపర బొంపర శంకర నాకు. అంకుల్ చూడు, నన్ను కొంకటి భాషలో తిడుతున్నాడు. ఏ డ్రైవర్, ఆయన ఎవరనుకుంటున్నావు? మా అల్లుడు గారు. ఓ, అల్లుడు గారు అంటే తెలీదా? ఇంగ్లీష్ లో సనిల్లా అంటారు, తమిళ్లో మాప్పళ అంటారు, హిందీలో దామాద్ అంటారు. అమ్మో అమ్మో, మా అల్లుడు గారికి ఎన్ని భాషలు వచ్చో. సార్, ఈ దొంగ మొహం గాడు. అంకుల్, ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ గాడు మీ ఫేస్ మీదే నా ఫేస్ అవమానిస్తుంటే నేను ఎలా ఫేస్ చేయగలను? నో, ఇంపాసిబుల్. నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను. నేను ఇమీడియట్ గా వాకౌట్ చేస్తా. అల్లుడు గారు, అల్లుడు గారు, ఇదిగో డ్రైవర్, ఆయన ఎవరనుకుంటున్నావు? మా అమ్మాయి కాబోయే మొగుడు, ఈ ఆస్తి మొత్తానికి వారసుడు. ఇంకొక మాట అన్నావో నువ్వు వాకౌట్ అయిపోవాల్సి వస్తుంది. మైండ్ ఇట్. మీరు రండి అల్లుడు గారు, రండి రండి. అమ్మా, ఎవరు వచ్చారు చూడు. ఏమయ్యా, ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయిందని మొన్ననగా ఫోన్ చేస్తే ఇప్పుడు రావడం? గ్యాస్ సిలిండరా? అంటే మీ కంటికి నేను గ్యాస్ సిలిండర్ సప్లై చేసేవాళ్ళు కనిపిస్తున్నారా? అంకుల్, యా, నేను వాకౌట్ చేస్తా. అల్లుడు గారు వద్దు. అమ్మా, ఆయన ఎవరనుకుంటున్నావు? నీ కాబోయే భర్త. వాట్? వీడు నా భర్త? అమ్మో, కాబోయే భర్తను పట్టుకుని వాడు వీడు అనకూడదమ్మా, కళ్ళు పోతాయి. కళ్ళు కాదు, కోట్లు పోతాయి. కరెక్ట్. అమ్మా, అల్లుడు గారి పర్సనాలిటీ ఎలా ఉంది? పరుసులు కొట్టే దొంగ మొహల్లా ఉంది. కరెక్ట్ గా చెప్పారు. మీ అమ్మాయికి వీడు అస్సలు సూట్ అవ్వడు. నువ్వు ఉండవా? సరిగ్గా చూసి చెప్పమ్మా. నాకు నచ్చలేదు. అంటే 10% కూడా నచ్చలేదా? 1% కూడా నచ్చలేదు. అంటే అమ్మా, పాపం 3 నెలల నుంచి తిండి తెప్ప లేకుండా ఊళ్ళమ్మడి పడి తిరుగుతున్నాడు కదా, దాంతో కొంచెం గ్లామర్ తగ్గింది. ఎస్ ఎస్. పెళ్ళైపోతే వాట్? ఈ దరిద్రుడితో నా పెళ్ళ? అమ్మా, కుబేరుని పట్టుకుని దరిద్రుడు అంటే వింటమ్మా. అసలు కోటీశ్వరులు అందరూ ఇలాగే ఉంటారు. నన్ను చూడు. ఏమయ్యా? అవునండి, మీరు పరమదరిద్రుడిలా కనిపిస్తారు. విన్నావుగా? ఛీ! చిచ్చియా,
నేను మరీ అంత బొగ్గల్లా కనిపిస్తున్నానా? అన్ని యాంగిల్స్ లో కాదండి, ఏదో కొన్ని యాంగిల్స్ లో 4 రోజులు రెస్ట్ తీసుకుంటే అన్ని కవర్ అయిపోయి అమ్మాయికి మీరు అమీర్ ఖాన్ లాగా అందంగా కనిపిస్తారు. మీరు రెస్ట్ తీసుకోండి. ఇదిగో డ్రైవర్, అల్లుడు గారికి మనం మూలగా చూపించి మర్యాదలు చెయ్యి. ఇదిగో మాట రాకూడదు. మాట రాకుండా నేను చూసుకుంటాగా. మీరు పదండి సార్. అలాగే. మీరు రండి సార్, రండి రండి. ఇదే మీ రూమ్, ఇదే. ఏడీడు ఇక్కడున్నాను బాస్. పైకి లే. లేచిన తర్వాత నన్ను లేపేనన్న గ్యారెంటీ ఇస్తే లేస్తా. నీ గ్యారంటీ ఇచ్చేదంటారా నీ అబ్బా? నేరం నాది కాదు గురు, ఈ ఉంగరాంది. ఉంగరాంత? అవును గురు, నువ్వు ఇచ్చిన ఈ 3-in-1 ఉంగరాన్ని కొట్లో అమ్ముతుంటే ఈ విశ్వనాథం చూసి అల్లుడు అన్నాడు. రామోసర్ కూడా కాదరకుండా కమిట్ అయిపోయా. అయితే మా నాన్న ఫ్రెండ్ విశ్వనాథ్ ఇతనే అన్నమాట. నేను అనుకుని నేను తీసుకొచ్చుంటాడు. అవును, ఇతనికి ఒక్కతే కూతురు కదా, మరి ఆ ఫోటో ఎలా మారింది? డేట్ మారినట్టు ఫోటో మారినట్టు గురు. ఫ్లాష్ బ్యాక్ వేసుకోవడానికి ఇప్పుడు టైం లేదు. ఏదో గోల్మాల్ ఉంది. గోల్మాల్ ఉందో తాజ్మాల్ ఉందో జరిగిందేదో చెప్పేసి నా ప్లేస్ లోకి వచ్చాయి, ఆల్ హ్యాపీస్ అయిపోతారు. నో, ఆ ఫోటో స్టోరీ స్క్రీన్ ప్లే తెలిసే వరకు నువ్వు అలాగే ఉండాలి. ఏమిటయా కబుర్లో? అల్లుడు గారిని రెస్ట్ తీసుకొని నువ్వు వెళ్ళు. మోసి నా సాగర కన్య, నేను లవ్ చేసింది నా కాబోయే పెళ్ళాన్ని అని ఈరోజే తెలిసింది. నిన్నిలా చూస్తుంటే నీ మెళ్ళో తాళేసి ఫస్ట్ నైట్ పాడు తాగేసి నీ కాలు మీద నా కాలేసి నా సామి రంగు. ఎందుకు అరుస్తా? నేను ఏం చేశానని? ఏంటమ్మా, ఏం జరిగింది? డాడీ, నేను పడుకునుంటే ఇతను ఏమైనా చేస్తారా? లేదు, చేస్తాడేమన్నట్టు డౌట్ వచ్చి సేఫ్టీ కార్ చేశాను. అమ్మయ్యా, అయితే పర్వాలేదు. ఆ సాయాన్ని విక్రకి ఎందుకు వచ్చావా? ఒక బాధ్యత గల డ్రైవర్ గా కారునే కాదు, ఓనర్ను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన డ్యూటీ నాకుంది. అందుకనే వచ్చాను తప్ప ఆవిడ పడుకున్న ఫోజులు చూసి టెంప్ట్ రాలేదు. అంటే మొన్న కిడ్నాపర్ గడు వచ్చి వెళ్ళాడు కదా, మళ్ళీ వాడు ఇక్కడికి వస్తాడేమో అని అమ్మాయి మీద ఒక కేసు ఉంచా. కన్ను వేయద్దు, కాలు వేయద్దు కానీ వెళ్ళి బంద్ చేసుకా. సరే, నేను వెళ్ళి పడుకుంటా. ఆ కిడ్నాపర్ గారు వచ్చి అమ్మాయి గారితో గుసగుసలాడితే అది అల్లుడు గారు చూస్తే మీ అమ్మాయి బతుకు ట్యాంక్ బండ్ అయిపోతుంది. సారీ బాబు, నీ డ్రైవింగ్ కొంచెం అండర్ ఎస్టిమేట్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడా. ఇక నుంచి అమ్మాయి బాత్రూమ్ లోపలికి వెళ్ళినప్పుడు తప్ప మిగిలినప్పుడంతా ఒక కన్నేంటి 2 కళ్ళు వేసుంచు. అవసరమైతే ఇక్కడే మర్తమం చేసి పడుకో. వేరే మంచం ఎందుకండి, ఈ మంచం మీద అడ్జస్ట్ చేసి పడుకో. వద్దులే బాబు, పబ్లిక్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అమ్మ, నీకు తెలియదమ్మా, ఇతను ఇక్కడే నీతోనే పడుకోవాలి. సేఫ్టీ సేఫ్టీ. ఏంట్రా నువ్వు చెప్పేది? నా కొడుకు దొరికాడా? లేకపోతే ఎస్టీడీ చేసి వేళ కూడా వాడుతున్నా అనుకున్నావా? ప్రస్తుతం నా దగ్గరే మా ఇంట్లోనే ఉన్నాను నా అల్లుడు. ఎలా గుర్తుపెట్టావురా? మీ వాడి ఫింగర్ కున్న రింగును చూసి. కాకపోతే మీ వాడు 6 అడుగులు ఉంటాడన్నావు, అంత హైట్ లేడే. అయితే నువ్వు ఎవరినో తెచ్చుంటావు. అలాంటి ఉంగరం ఇంకెవరికైనా ఉందా? లేదు, మా ఇద్దరికే ఉంది. అయితే మీ వాడే. ఇల్లు వదిలొచ్చిన తర్వాత కొంచెం చిక్కి పొడుగు తగ్గుంటాడు. చెక్కితే సన్నపడతారు కానీ పొడవెందుకు తగ్గుతారా? అయితే మీ వాడికి ఇంకేమన్నా గుర్తుంటే చెప్పు. మా వాడి కుడి తొడ ఉంది కదా. కుడి తొడ అందరికీ ఉంటుంది కదరా. తొడ ఉంటుంది, కానీ తొడ మీద బొట్టు పిల్లల పుట్టుమచ్చ అందరికీ ఉండదు కదా, అది నా కొడుకుంది. అయితే చూసి చెప్తా. ఎందుకు వచ్చిన అనుమానం? నాకు వాడిని చూడాలనుంది. నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తా. ఆ పని మాత్రం చేయమాక. నువ్వు వచ్చావంటే ఈసారి వాడు చిక్కడు దొరకడు. నువ్వంటే భయం, నీ మీద అసహ్యం పోయిన తర్వాత నేనే ఫోన్ చేస్తా, అప్పుడు వద్దు గాని. ఈ లోపల పిల్లాడు బాగా క్లోజ్ గా మూవ్ అయ్యి ఓ అండర్స్టాండింగ్ వస్తారు. సర్లే, అయితే ఉంటా. ఒరే హరి, అన్నయ్య దొరికేట. ఆంధ్ర అసెంబ్లీలో తంటే ఢిల్లీ పార్లమెంట్ లో పడ్డట్టు వెళ్ళి వాళ్ళ మామగారిలో పడ్డట. అలాగా, చాలా మంచి వార్త చెప్పావు పెదనాన్న. వీడేంటి మిడ్ నైట్ మసాలాలో వచ్చి నా పొట్లో చేరుతున్నాడు? మీరా? ఏమైంది? అబ్బే ఏం లేదు,
దుప్పటి సర్దామని వచ్చాను మీరేమో గాడిలాగా కాల్ చేసుకున్నారు. నేను కుక్కొచ్చి కాళ్ళు లాగుతుంది అనుకుంటాను. నేను దెబ్బతిందా మావయ్య? పర్లేదులేండి, మీరు రెస్ట్ తీసుకోండి. అలాగే. వీడెవడండి బాబు? వీడు హోమ్ లో ఉన్నాం కదా అని హోమ్లీగా వచ్చి లుంగి ఎత్తేస్తున్నాడు. హలో, ఐఎమ్ మిస్టర్ ఒంగోల్ స్పీకింగ్. అరే మాట్లాడుతున్నా. నమస్కారం సార్. నీతో పని పడింది. చెప్పండి సార్. మర్డరా కిడ్నాపా? మర్డరే. డీటెయిల్స్ చెప్పండి. కాంట్రాక్టర్ విశ్వనాథ్ తెలుసు కదా? బాగా. ఆడి కూతురికి నాకు కనెక్షన్ కూడా ఉంది. కనెక్షన్? కనెక్షన్ అంటే కస్టమర్. ఆ అమ్మాయి నా కస్టమర్ అని చెప్తున్నా. ఆ అమ్మాయి కాబోయే మొగుడు అక్కడే ఉన్నాడు. వాడి పేరు శ్రీరామ్. 6 అడుగులు ఉంటాడు. కుడి తొడ మీద బొట్టంత పుట్టుమచ్చ ఉంటుంది. 2 days లో ఆడి బాడీ మీరు చూస్తారు. ఇదేంటి అరటికెళ్ళ కట్టినట్టు అల్లుడు గారు గోన్సంచి కాళ్ళకు కట్టు పడుకున్నారు? అమ్మో, వీడు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ చచ్చారు దేవుడు. ఏమైంది? తెల్లారింది కదా, జాగింగ్ వెళదాం లేపితే ఈసారి తమరు గుర్రం తన్నినట్టు తన్నారు. జాగింగా అంటే ఇంగ్లీష్ పిక్చరా? ఆహా, అల్లుడు గారు మంచి కమేడియన్. బాగా కనిపెట్టారు. రండి. వస్తున్నాడు. ఈడే ఉంటాడు. 6 అడుగులు ఉన్నాడు. అయితే వేసేద్దాం రండి. ఉండు, బయటకు వస్తాడేమో. అల్లుడు గారంటే కారు దూరుస్తున్నాడు. ఇదిగో డ్రైవరు. సార్, ఇదేంటి డ్రైవర్ అని పిలుస్తున్నాడు? వీడు అల్లుడు కాదేమో సార్. అల్లుడు గారు నేను జాగింగ్ వెళ్తున్నాను, వెనకాల నువ్వు పాలు చూసి పడరా. అలాగే సార్. అల్లుడు గారు వస్తున్నాను మావయ్య. అల్లుడు ఈడు సార్. వీడే అల్లుడు. 6 అడుగులు ఉంటాడని చెప్పాడు హరిబాబు. పొరపాటు చెప్పాడు సార్. ఉండి చెప్తాను. తొడ మీద పుట్టుమచ్చ కూడా ఉంటుందని చెప్పాడు. అదండి అంకల్. అయ్యి బాబాయ్, వీడేంటి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ లో లుక్కేస్తున్నాడు? ఇదేంటి అల్లుడు గారు ట్రాక్ సూట్ వేసుకోకుండా ఈ లుంగి వేసుకున్నారటి? వెరైటీగా ఉంటుంది కదా అని. అలాగా, పదండి. పెద్దలు ముందు మీరు పదండి, వెనకాల నేను ఫాలో అవుతా. ఆహా, చూసావా అల్లుడు గారికి పెద్దలంటే ఎంత గౌరవం. రండి. ఓరని జాగింగ్ అంటే ఇదే, నేను ఇంకా ఏదో అనుకున్నా. వచ్చేస్తాడు, వేసేద్దామా? హైట్ కూడా సరిపోవట్లేదు, తొడ మీద పుట్టుమచ్చ కూడా కనపట్లేదు. వాడిని వీడిని జాడి వేసేద్దామా? ఎందుకురా, అనవసరంగా మర్డర్ వేస్ట్ అయిపోద్ది. ఈయన్ని జాగ్రత్తగా ఫాలో అయ్యి కరెక్ట్ గా కొలిచి హైట్ సరిపోతే వేసేద్దాం. సైడ్ 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 సైడ్. ఇంకా చాలే అంకుల్. అప్పుడేనా ఇంకా 4 కిలోమీటర్లు పరిగెత్తాలి. ఇంకెప్పుడైనా పరిగెడదాంలే. అబ్బా, ఎక్సర్సైజ్ లో ఇలా బద్దకించకూడదు. కావాలంటే కాస్త పాలు తాగండి, శక్తి వస్తుంది. పరిగెట్టి పాలు తాగడం కంటే ఇంటికెళ్ళి నీళ్లు తాగడం బెటర్. చూడండి, మీకు ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. నేను ముందు పరిగెత్తాను, నన్ను మీరు ఫాలో అయిపోండి. రండి. ఈయన్ని కొలవడం ఎలా? వేసేసామని వచ్చేద్దాం. ఇదేమిటండి బాబు, మాట్లాడితే వేసేద్దాం అంటాడు. ఎలాగండి ఓ పని చేద్దాం, నేను కాలడం పెడతా, ఆడు పడిపోతాడు, నువ్వు వచ్చి కొలిసి. ఇది బాగుంది. కమాన్. బాపట్ల చీరాల. ఎవరా మీరు? ఎలిజబెత్ టైలర్లాగా కొలతలు తీసుకుంటున్నారు? మేము R&B డిపార్ట్మెంట్ వాళ్ళమండి. R&B డిపార్ట్మెంట్ అయితే రోడ్లు కొలవండి, నన్ను కొలుస్తారండి. అయ్యో ఏంటిది? ఈ ఊరందరికి ఇదే పోయే కలవయ్యా? అందరూ హోమోసెక్స్ కలదా? ఒక్కడు హోమ్లీగా ఉన్నాడా? ఏం కంగారు పడకండి, చిన్న సందేహం వచ్చి. సందేహం వస్తే డాక్టర్ సమరాల క్లాస్ కనుక్కోండి. 4 ఎత్తడందుకు లేదు. లేదా ఏంటది? పుట్టుమచ్చ. పుట్టుమచ్చ మాకు ఒక సూట్ కేసు సర్టిఫికెట్లు దొరికాయి. ఆ సర్టిఫికెట్ లో అతను హైట్ పుట్టుమచ్చ వివరాలు రాసినాయి. ఆనవాడు దొరికితే అతను సూట్ కేసు అతనికి ఇచ్చేద్దామని చూస్తున్నాం. అతని పేరేంటి? శ్రీరామ్. శ్రీరామా అంటే వైజాగ్ మేజర్ సూర్యకాంత్ గారు అబ్బాయినా? అతను మీకు తెలుసా? తెలుసా ఏంటి బ్లడీ ఫుల్. ఆ శ్రీరామ్ నేనే. మీరా? హైట్ తక్కువ మచ్చలేదు అంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అలా రాయించి అన్నమాట. ఇచ్చేయండి 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 త్వరగా ఇచ్చేయండి. ఓమాన్ పడతాను, ఫుల్ గా ఇచ్చేయండి. అయ్యో 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 రక్షించండి బాబోయ్, రక్షించండి, కాపాడండి బాబు. కొంచెం ఇంట్రోల్ ఇవ్వండి బాబు. అలా ఒక్క ఛాన్స్ చూపించుకురు.
ఎవరు వాళ్ళు నిన్నెందుకు కొడుతున్నారు? ఏమోనయ్యా, నా పేరు శ్రీరామ్, మేజర్ సూర్యకాంత్ గారు అబ్బాయిని చెప్పానో లేదో పిచ్చి పీకుడు పీకారు నాయనా. అప్పుడు ఫోటో మార్చారు, ఇప్పుడు నన్ను చంపాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే నా మీద ఏదో పెద్ద కుట్ర జరుగుతుందన్నమాట. ఏమో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీరు తెలుసుకోండి బాబు. నీకేం భయలేదు, నేనున్నాను. ఎందుకు? నేను పొట్ట మోసుకుపోవడానికా? కాదు, నేను కాపాడడానికి. కొంతకాలం నువ్వు అలాగే కంటిన్యూ అయితే నా మీద కుట్ర పన్నుతున్న దొంగ నా విలన్ గాళ్ళు ఎవరో తెలుసుకుని ఈజీగా పట్టుకుంటాను. వాళ్ళెవరో తెలుసుకునే లేపు నన్ను లేపేస్తారేమో. పైగా హైట్ కొలుచుకుని మరీ బయటకు వచ్చారు అంటే ఆల్రెడీ గొయ్యి కూడా తవేసి వచ్చుంటారు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. ఏం కాదయ్యా బాబు, నీ ప్రాణానికే నా ప్రాణం అడ్డు. బాసు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారా? అవును. కామెడీ ఏంటంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను కూడా. శిల్ప శిల్ప అంటే ఎవరా కొంగ? దాన్ని ఎవడు చేసుకుంటాడు? ముద్దు పెట్టుకోవాలనుకుంటే స్టూల్ ఎక్కి పెట్టాలి. అదే నిన్నైతే అలా ఉండు, అక్కడే ఉండు. ఎక్కడేసుకున్నారా? ఏంటండి, నేనేమన్నా జ్యోతిష్మా జయమాలినా తొడవం కళ చూస్తారేంటి? నేను చూసే తొలంక కాదు, నిక్కరంక. ఇది ఇంపార్టెంట్. మత్తుంది. మీరేనాలుడు ఇన్నాళ్ళు మీరు లుంగెత్తి చూసే దీనికోసం కరెక్ట్ కనిపించారు. మీరు రెస్ట్ తీసుకోండి. ఇన్నాళ్ళు లేని ఇప్పుడు ఎలా వచ్చిందబ్బా? అది మచ్చ కాదు, నా బొట్టు బిళ్ళ. ఆహా, ఎంత పవర్ఫుల్ పాతివ్రత్యం! పెళ్లి కాకముందే నీ బొట్టుతో నన్ను కాపాడావు. ఇక పెళ్ళయిందంటే నా రంగా. హలో సూర్యకాంత, నేను రా విశ్వనాథ్ని. ఏంట్రా విశేషాలు? నువ్వు చెప్పినట్టుగా మీ వాడి తొడ మీద పుట్టువచ్చుందిరా. అదేమన్నా బొట్టు బిళ్ళ ఊడిపోవడానికి? కాకపోతే హైటే అడుగు తేడా వస్తుంది. తేడా రావడానికి వీల్లేదే, కరెక్ట్ గా 6కు తక్కువ ఉండడం ఆడు. అల్లుడు గారు ఏ స్టూల్ ఎక్కి నిలబడ్డప్పుడో కొలుచుంటావు నువ్వు. కాదురా, కావాలంటే ఇంకో పని చేయి. వాడు నాలాగే మంచి టాలెంట్ వసవా, పాటలు బాగా పాడతాడు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నుంచి ఏ మాత్రం తీసిపోడు, ఒక్క పర్సనాలిటీ తప్ప. అయితే అల్లుడు గారితో కచేరీ పెట్టిస్తా. పెట్టించు. బాగా పాడితే నా కొడుకు అనుకో, లేకపోతే ఏ బేవర్స్ వెధవ అనుకో. మీ గుట్టంతా తెలిసిపోయిందా? సార్ మీకు దండం పెడతారు సార్, నాకే పాపం పుణ్యం తెలియదు సార్. తెలియండి, నిండుకొండకి నో లీకేజ్ అన్నారు. నీకేమీ తెలియకుండానే రాగాలు తీస్తున్నట్టు మీరు బాగా పాటలు పాడతారని నాకు ఇప్పుడే తెలిసింది. పాటల నేనా పాడతానా? అబ్బా, అస్సలు టచ్ లేనట్టు ఎంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారో. అల్లుడు గారు రజనీకాంత్ గొప్ప యాక్టర్ అండి. అయ్యా, కరెక్ట్ కనిపెట్టావు. ఇతను బ్రహ్మాండంగా పాడతాడు. 4 సార్లు నేను విన్నాను. మీకెందుకు, మీరు వెళ్ళి నోటి దగ్గర మైకెట్టి చేతికి డబ్బెట్టి 3 సార్లు అలా చిటికండి. పాడకపోతే నేను అడగండి. ఓకే, డన్. ఈ ట్విస్ట్ ఏంటి బ్రదరు? మా నాన్న లిటికేషన్. నువ్వు పాడకపోతే మన ఇద్దరం ఇంట్లోంచి పారిపోవాల్సి వస్తుంది. నేను పాడితే ఇంట్లోంచి వీళ్ళే కాదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా పారిపోవాల్సి వస్తుంది. నీకేం భయం లేదు, నువ్వు ముందుండి పెదాలు కదిలించు, నీ పక్క నుంచి పదాలు పలికిస్తా. ఏంటిది, మన రిసీవ్ చేసుకోవడానికి ఒక్క దొంగ కదా రాలేదు? గుడ్ మార్నింగ్ సార్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. అంటే ఏంట్రా, నేను మళ్ళీ జైలుకి వెళ్ళి వస్తున్నానా? వాడు ఇంగ్లీష్ లో కొంచెం వీక్ అండి. వెల్కమ్ అనబోయి అలా అనేసాడు. నా ఆంధ్రదేశం అంటుంది. తెలుగుదేశం వెళ్తుందండి. మీరు లోపల ఈ 9 సంవత్సరాల్లోనూ 9 సంవత్సరాలు కాదు మ్యాన్, 14 సంవత్సరాలు. వీడి లెక్కల్లో కూడా కొంచెం వీక్లేండి. ఈ 14 ఏళ్లలో బోల్డ్ అని జరిగిపోయాయండి. ఇందిరాగాంధీ గారు పోయారు, రాజీవ్ గాంధీ గారు పోయారు, స్టేట్ లో మందు బంద్ అయిపోయింది, అందరికీ అన్నం పెట్టే అన్న ఎన్టీఆర్ గారు పోయారు. అన్నగారు పోయారా? ఎలా? గుండెపోటు. అయ్యో పాపం. మా హలో బ్రదర్ విశ్వనాథ్ గారికి ఏ పోటు రాలేదా? పన్ను పోటు తప్ప ఏ పోటు రాలేదండి. మనం వచ్చాక ఇక పోటు మీద పోటీ. లక్ష్మీకాంత్ ప్యారిలాల్స్, ఆస్తి కోసం నేను మా నాన్నని చంపేస్తే మా అన్నయ్య గారు నాకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పి నన్ను జైల్లో పెట్టించాడు. ఒక కన్న తండ్రిని చంపుకునే హక్కు నాలాంటి ఒక కన్న కొడుకు లేదా? ఎందుకుండదు? అదే వారికి తెలియట్లేదు, అందుకే వాడిని లేపేస్తా. క్రేనర్ ఏం చేయమంటారా? వరనయ్య అబ్బా, లేపడం అంటే క్రేన్ తో పైకి లేపడం కాదురా పోల్. ఆయన చంపేస్తానంటున్నా. అందుకు మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది సార్. అది సరే గానీ మన డెన్ ఏంటి ఇంత డర్టీగా బూజుపట్టుంది ఏంటి ఫ్యాన్? డెన్ చూసి డాను చూడమన్నారు. మన డెన్ పేరు చెబితే పని మనుషులు ఎవరు రావంటున్నారు సార్. మన పవర్ అంత తగ్గిపోయిందా? అవును సార్, మీరు టచ్ లో లేరు కదా. అదేంటి సార్, ఇన్నేళ్లు మీరు జైల్లో ఉన్నా ఈ కితకితల జబ్బు పోలేదా? పుట్టుకతో వచ్చింది, మధ్యలో అలా పోతుంది మ్యాన్. ఈ ఏదో జబ్బుకు భయపడే పెళ్లి చేసుకోవడం కూడా మానేశాను. త్వరగా కానీ అయ్యగారు వచ్చే టైం అయింది. అయిపోతుందిరా. కరెంట్ వచ్చింది. అయ్యగారు వచ్చి ట్యాప్ పట్టుకుంటాడంటావా? స్నానానికి వచ్చినాడు ట్యాప్ పట్టుకోకుండా ఎందుకుంటాడు? ఎద్దవ సన్నాసి.
ఇలా ట్యాప్ తిప్పుతాడు, చాకు పెట్టి చేస్తాడు. వీడేంటి సోపు షాంపూ తీసుకుని ఊపుకుంటూ ఇటు వస్తున్నాడు. ఎక్స్క్యూజ్ నువ్వెక్కడికి బాబు? స్నానానికి బాబు. ఇందులోకి నువ్వు వెళ్ళకూడదు బాబు. ఏం బాబు, మీరు క్లీన్ చెయ్యాలా? కాదు, విశ్వనాథ్ గారు ఆయన క్లీన్ చేస్తారా? కాదు, స్నానం చేస్తారు. ఆయన వచ్చే లోపల నేను ఫినిష్ చేసుకొస్తాను బాబు. కుదరదు, ముందు ఆయనే ఫినిష్ కావాలి, ఆయనే ట్యాప్ తిప్పాలి. ఏం బాబు, అదేమరా తెలుగు గంగ వాటరా? ఆయనే ట్యాప్ తిప్పి ఓపెన్ చేయడానికి. ఇదిగో నువ్వు లోపలికి వెళ్తే చేస్తావు. వెళ్ళనివ్వకపోతే మీరు చేస్తారు. ఏంటయ్యా మీ గొడవ? చూడండి సార్, నా బాత్రూంలో నీళ్లు రావడం లేదు. మీ బాత్రూంలో స్నానం చేద్దామంటే వెళ్ళొద్దని వీళ్ళు ఆపుతున్నారు. చూడు నా డ్రైవర్ రాముడు, డ్రైవరు ఓనరు ఒకే కారులో వెళ్ళొచ్చు, కానీ ఒకే బాత్రూమ్ లోకి వెళ్ళకూడదు. అది నా పర్సనల్ బాత్రూమ్. బతికుండగా నా భార్యను కూడా వెళ్ళించేవాడిని కాదు. చాలా బాగా చెప్పారు సార్. ఇంకేంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు. మీరేంటయ్యా ఇక్కడ తెచ్చాడుతున్నారు? అది మీ పర్సనల్ బాత్రూమ్ లోకి ఎవరు వెళ్లకుండా కాపలాకి వస్తున్నావు సార్. మంచి పని చేశారు, పని చూసుకోండి. అబ్బా ఉన్నది, మంచి సాంగ్ వస్తుంది చూడండి. ఏంటి అయిపోయింది? ఫ్యూజ్ కొట్టేసినట్టుంది. నేను వెళ్ళేసి వస్తానుండు. ఏంట్రా ఇంకా లోపల నుంచి చావుకెక్కని పట్టలేదు? ఇంకా ట్యాప్ ముట్టుకోలేదేమో. నీళ్ల సౌండ్ కూడా రావట్లేదు, సైలెంట్ గా పోయాడా? నేను స్నానం చేస్తుంటే బొక్కలోంచి చూస్తున్నారా? అబ్బే లేదండి. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు కేక వేస్తారండి. ప్యాకెట్ ఏంటి? అదే ఏదైనా పని నుండి పిలుస్తారేమోనని. నీళ్లు బాగా వచ్చాయి సార్. బ్రహ్మాండంగా వచ్చాయి. ట్యాప్ తిప్పారా సార్? ఏంటో చచ్చు ప్రశ్న. ట్యాప్ తిప్పకుండా వాటర్ వస్తుంది సార్. ట్యాప్ తిప్పాను, ప్లస్ చోటు తిప్పాను. అన్ని తిప్పారు సరే, హీటర్ అది ఆన్ చేసుకున్నారో లేదో? ఆన్ చేసుకున్నాను, వంటికి సబ్బు రాసుకున్నాను, పీపు రుద్దుకున్నాను. అయినా పోలేదా? ఎందుకు పోలేదు? ఒంటి మీద ఉన్న మురికి శుభ్రంగా పోయింది. ఇదేంట్రా, నువ్వు కనెక్షన్ కరెక్ట్ గా ఇచ్చావా లేదా? కనెక్షన్ కరెక్ట్ గానే ఇచ్చి టెస్ట్ కూడా చేశాం కదరా. ఎలా బతకొచ్చాడు? అదే నాకు అర్థం కావట్లేదు. చూద్దాం పదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. 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 సార్ మీరు ఈ కొటేషన్ చూసి ఓకే చేస్తే ఫార్వర్డ్ చేస్తాను. ఇడియట్ ఫూల్. ఇలాంటి చిన్న చిన్న విషయాలు చూడటానికి నేను ఆఫీస్కి వచ్చేది? ఇలాంటి విషయాలు మా మామగారు చూపించు. వెళ్ళు. టీవీ చూస్తే ఏమలేదంటే? ఇది టీవీ కాదు, కంప్యూటర్ సార్. మాకు తెలియదు మరి. ఇది కంప్యూటర్ అని చెప్తే నమ్మడానికి. కిందది వీసారు, పైది టీవీ అని మాకు తెలుసు కానీ టీవీ ఆఫీస్ పని చూడు. ఇదిగో క్రికెట్ మ్యాచ్ ఇంటి దగ్గర చూసుకోవచ్చు. ఇది ఆఫీస్ పని చూడండి. అసలు మా మామ బుద్ధి లేదు. ఆఫీస్ లో టీవీలు పెట్టించమని ఎవరు చెప్పాడు? అవును, స్పీకింగ్ చేస్తాను. కమ్ ఆన్, డు ఇట్. yes. ఈ గన్నని ఇక్కడికి వచ్చేసాడు. బస్సు బస్సు, మా మిలిటరీ నాన్న వచ్చేసాడు రా. మీ నాన్న వచ్చాడా? అయితే పారిపోదాం. ఎక్కడికి పడిపోతావురా? మరి ఏం చేద్దాం? ఓపెన్ చేయి. ఈ కోటు ఆ సీటు నాకు ఇచ్చి చెప్తా. యూ రాస్కెల్ ఇడియట్ ఫుల్. ఇంకొకసారి ఇలాంటి మిస్టేక్ జరిగిందంటే గన్తో కలిసి పారేస్తాను. డాడీ మీరు ఎప్పుడు వచ్చారు? నన్ను చూసి నువ్వు పారిపోయి వచ్చినప్పుడు. నేను ఇప్పుడు పారిపోయి వచ్చాను. 8 గంటల నుంచి ఇక్కడే బుద్ధిగా పనిచేసుకుంటున్నాను. అబద్ధాలు చెప్పకో. కావాలంటే ఇతను అడుగు. అవును, మా బాస్ ఎప్పుడు అబద్ధాలు చెప్పడు. మీరు ఎవరు చూసి ఎవరు అనుకున్నారో? వీడెవడు? నా డ్రైవరు. మన దొంగ చూపు చూస్తున్నాడేంటి? డ్రైవర్ కదా, ముందు చూపు. డ్రైవర్ అయితే ఆ తక్కువ టై ఏమిటి? అలా కట్టుకోమని మా బాస్ ఆర్డర్స్. ఏరా, నాతో ఒక్క మాటనే చెప్పకుండా వచ్చేస్తావా? చెప్పొద్దామంటే మీరు వదలరు కదా. ఒక్కగానొక్క తండ్రిని నిన్ను చూడకుండానే బతకలేనని తెలుసు కదా. ఆ ఆశతోనే పారిపోయి వచ్చేసా. అంటే నేను పోవాలా? యూ బ్లడీ ఫూల్. నిన్ను ఈ స్వీట్ ఎక్కడది? పుల్లారెడ్డి షాప్ లేదు. అంటే నేను టచ్ లో లేను కదా అని ఇలాంటి అడ్డమైన వాడిని తినేస్తున్నావా? ఇవి నావి కాదు డాడీ. ఈ రోజు డ్రైవర్ పుట్టినరోజు. తను స్టాఫ్ కి ఇవ్వడానికి తెచ్చుకున్నాను. ఏమయ్యా, నీకు బుద్ధుందా?
పుట్టినరోజుకి చండాలంగా స్వీట్లు పెడతావా? హాయిగా ఏ నారింజ ముక్కలో కాకరకాయ తొక్కలో పెట్టుకోవాలి గాని అసలు నిన్నని ఏం లాభంలే. నీలాంటి వ్యర్థాలు పెట్టుకున్నందుకు మా వ్యర్థమనేవాలి. ఇంతకీ ఏదో రాష్ట్రాలు ఒరే చౌట, నువ్వు ఎప్పుడు వచ్చారో సన్నాసి? ఇక్కడికి రావద్దని చెప్పాను కదా. మా బడుతాయిని చూడకుండా ఉండలేకపోయాను. కొంపది చూసావా? చూడటం ఏంటి, లెఫ్ట్ అండ్ రైట్ కూడా చేశాను. ఎక్స్పెక్ట్ చేసా నువ్వు ఇట్లాంటి వెధవ పని ఏదో చేస్తావని. ఇప్పుడే లైన్ లో పెట్టుకుంటున్నాను, నువ్వు వచ్చి బెదరగొట్టేశావు. మళ్ళీ పారిపోతానంటావా? పోయినా పోతాడు, నువ్వు ఇక్కడే ఉండు, చూసొస్తా. అల్లుడో, ఈసారి వీడియో ఎంట్రీ ఇస్తున్నాడు. అల్లుడు వేసుకో. నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండు. ఇమీడియట్ గా కొట్టేసి. అల్లుడు బాధపడకయ్యా. అసలు వాడు తీరే అంత. నువ్వు ఎంత కాదనుకున్నా వాడు నీ నాన్న. పిచ్చి, వాడు నాకు నాన్నేంటి? మా నాన్న ఎప్పుడో జైల్లో చచ్చిపోయాడు. మామూలుగా అంత చచ్చిపోయాడు. మాటనకయ్యా, కాదనుకుంటే తెగిపోయే బంధం ఇది. నీకే ఇబ్బంది కలగకుండా వాడి సంగతి నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటారేమో, వాడిని ఇమీడియట్ గా పంపించేయాలి. వాడి ఇక్కడ ఉంటే నేను ఒక క్షణం కూడా ఉండను. పాపం వాడు వచ్చిందే నిన్ను చూడాలని. అబద్ధం, నన్ను చుట్టానికి కాదు, ఇతను చుట్టానికి. సార్, మీ డాడీ మిమ్మల్ని చూడడానికి వచ్చుంటాడు. అవును, మా డాడీ నన్ను చుట్టానికి వచ్చి ఉంటాడు. 1-2 రోజులు ఉంచుకుని పంపించేద్దాం. ఓకే, దాన్నే ఉంది. ఆ డ్రైవర్ సార్, నన్ను పిలిచారు ఏంటి సార్? అవును, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది పెట్రోల్ బిల్లు చూపిస్తున్నాను సార్. సరే. ఏరా అబ్బాయి కోపంగా ఉన్నాడా? ఉండడు మరి, ఎక్కడి నుంచి కూడా పారిపోతానంటున్నాడు. ఎక్కడికి పోతాడు కదా, ఫైరింగ్ అయిపోద్ది. ఇదిగో ఈ ఆవేశమే వద్దండి. ఏమిటోరా, పెదవ మీద ప్రేమ ఎక్కువైపోయి ఆవేశం రూపంలో బయటకు వచ్చేస్తుంది. వెళ్ళి సారీ చెప్పొస్తా ఉండు. అక్కర్లేదే, రా. మిలిటరీ రూల్ ప్రకారం తప్పు చేస్తే సారీ చెప్పాలి. నువ్వు ఉండవు. అది కాదురా, ఒరే అమ్మో, ఇద్దరు వచ్చేస్తున్నారు. బాబు, అల్లుడు నిన్ను తిట్టినందుకు నీకు సారీ చెప్పడానికి వచ్చాడు బాబు. నన్ను పరాయి వాడిని చూసినట్టుగా అలా చూడకు, తట్టుకోలేను. ఐఎమ్ సారీ. సారీ చెప్పా కూడా మొహం అలా పెడతావే. ఒక్కసారి నవ్వు నాన్న. నా కొడుకు నవ్వాడు. నీ కొడుకు నవ్వాడు, నా డ్రైవరు నవ్వాడు. పదండికి పోదాం. ఇదిగో డ్రైవర్, పనేవగానే అల్లుడు గారు ఇంటికి తీసుకొచ్చాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఏదైనా ఎత్తులేని గోడ దూకి పారిపోదాం. ఇక్కడికి పోతావా? ముందు మా నాన్న మేనేజ్ చేసే మ్యాజిక్ ఏదో చేయాలి. ఏదైనా ఆలోచించు. ఓ పని చేస్తే నువ్వు శ్రీరామాన్ని ఒప్పేసుకో, నేను కాదని తప్పేసుకుంటా. వస్తా. ఇదే మా అమ్మ అయితే ఇలా అనేది. ఇంత ఆపదలో ఉంటే వదిలేసి వెళ్ళేదా? బాబు, అమ్మో, బాబు, అమ్మో. ఊరుకో నాన్న, ఊరుకో. ఇంత పెద్ద 420 గాడి అయ్యిండు కూడా నీ సెంటిమెంట్ కి మెంటల్ అయిపోతున్నాను. సెకండ్ గడు వస్తాడు. అలర్ట్ అలర్ట్. అరే మీరు ఇక్కడున్నారా? మీ నాన్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఏ, ఆయన ఉంటానికి రూమ్ ఇవ్వలేదా? అదే భోజనానికి వచ్చాడు. మీరు వర్రండి. నేను తర్వాత తింటాను అంకుల్, ముందు ఆయన తినమనండి. మీరు రాకుండా వాడు ఎలా తింటాడు? నేను వస్తే నన్నేం తినిస్తాడు, నన్ను తింటాడు. ఏడ్చాడు. నేను లేను, రండి. అయితే డ్రైవర్ నువ్వు కూడా రా. ఎక్కడెందుకు? నా పక్కన కూర్చోడానికి, అక్కలేను అతని ప్లేట్ లో వేయడానికి. సరే రండి. ఇదిగోరా నీ ముద్దులు కొడుకు. టైం మెయింటైన్ చేయటం లేదా? 1/2 గంట లేటు. ఇంకా నిలబడ్డావే, వచ్చి కూర్చో. ఏంట్రా లుక్కు? ఆ డ్రైవర్ గారు నా కొడుకు పక్కన కూర్చోనేటి? వాళ్ళు మనలాగా ఫ్రెండ్స్లే. డ్రైవర్లతోనూ క్లీనర్లతోనూ ఫ్రెండ్షిప్ ఏమిటి? ఫైరింగ్ అయిపోద్ది. మీరు కూర్చోండి. రై, ఇదేమి మిలిటరీ క్యాంపస్ కాదు. నీ ఇష్టం వచ్చినట్టు రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టడానికి. మీరు తినండి. ఇక్కడికి వచ్చి అసలు గడ్డి మానేసి అడ్డమైన గడ్డి తింటున్నావు. అది మసాలా దట్టించి నూనెలో వేయించిన కోడి, తెలుసా? మరి తెలిసేందుకు తింటున్నావు? ఎప్పటి నుంచి తింటున్నావు? ఇంకా ఏం తింటున్నావు? అలా మారితే అలా వైట్ ఫేస్ వేసుకొని తగ్గుతావే. డ్రింక్ వాటర్ ఫస్ట్. యూ డర్టీ ఫెలో. ఆ ఇంటి దగ్గర గ్లాసులు ఎత్తి పెట్టుకు తాగాలని ఎన్నిసార్లు చెప్పాను? యూ షట్ అప్. ఫైరింగ్ అయిపోద్ది. వాడికి మరీ ఫెడమిచ్చి పాడు చేశావు. అందుకే వాడు ఎగ్గు నుంచి పీకు దాకా అన్ని తింటున్నాడు. ఇక లాభం లేదు. పద, తక్షణమే నిన్ను మన ఇంటికి తీసుకెళ్లి పచ్చిగడ్డి రసం జిల్లేడు పాడు చేపి తెప్పించి ఇక్కడ తినదంతా కక్కిస్తా. ఎందుకురా అబ్బాయి నా మూడ్ ఆఫ్ చేస్తావు? చూడు ఎలా బాధపడుతున్నాడు. ఇదిగో డ్రైవరు, అల్లుడు గారంటే వాళ్ళ నాన్నగారు తిట్టారు కాబట్టి బాధపడుతున్నాడు. మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు? పక్కవాడి బాధ చూసి తట్టుకోలేక తోడు కోసం ఏడుస్తున్నావు. అల్లుడు గారు మీకు ఫోను. అగో
తినేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదు. ఇట్ ఈస్ బ్యాడ్ మేనర్స్. ఫోన్ కట్ చేసి పక్కన పెట్టు. చూడు ఇక నుంచి తినేటప్పుడు మాట్లాడకూడదు. ఇట్ ఈస్ బ్యాడ్ మేనర్స్. ఇదేంట్రా? ఆ విశ్వనాథ్ గారికి ఇవ్వటానికి తెచ్చాను. తాకబట్టేద్దామనా? కాదు, వాడిని పైకి పంపేద్దామని. ఇదేంటో తెలుసా? పులగుత్తి. ఇనప సుత్తేం కాదు, ఇది ఫ్లవర్ బొకే కాదు, బాంబు బొకే. బాంబోకేనా? కావాలంటే చూడు. మంచి బాగుందిరా. జపాన్దా? ఈ అబ్బా, ఇది వాచి కాదురా, టైం మిషన్, మేడ్ ఇన్ పాకిస్తాన్. బాంబు మాత్రం కడపది. ఏం చేస్తావు దీన్ని? ఆ విశ్వనాథ్ గారు స్నానానికి వెళ్తాడు కదా, ఆ టైంలో దీన్ని తీసుకెళ్లి ఆడి మంచం మీద పెడతా. ఆడొచ్చి ఇది ఇక్కడికి ఎలా వచ్చిందబ్బా అని దీన్ని చేత్తో తీసి పట్టుకుంటాడు. అంతే, డమ్ అని పేలిపోద్ది. పేలితే ఏమవుద్ది? ఈ బిల్డింగ్ బొంబాయి అయిపోద్ది, ఆడి బాడీ పెరంబుదూరులో పడిపోద్ది. అయితే అలసేందుకు మనం పెట్టేద్దాం. విష్ యూ హ్యాపీ బాంబ్. ఈ ఇంట్లో వాళ్ళకి అసలు ఎక్కడేం పెట్టాలో తెలియదు. హెడ్ మీద పెట్టుకునే పూలు బెడ్ మీద పెట్టారు. ఇది తీసుకెళ్లి మన లౌకిస్తే పోలా? ఎస్, ఐడియా. హాయ్ డియర్. హాయ్, ఇదేంటి? పూల కట్ట నీకోసం మేదరమెట్ట నుంచి తెప్పించా, తీసుకో. దేనికి? ప్రేమించుకోవటానికి. దిలీప్ కుమార్ సైరాబాను, అమితాబ్ బచ్చన్ జయబాదురి, నాగార్జున అమల ఇలాగే పూలిచ్చి ప్రేమ పంచుకున్నారు. మనము అదే రూట్ లో వెళ్దాం. కమాన్. కడప బాంబు పేలటానికి ఇంకా 5 నిమిషాలే టైం ఉందిరా. భయ్యా, కడప బాంబు హైదరాబాద్ లో పేలుతుందా? బాంబులకి భారతీయత ఎక్కువరా, అవి ఇండియాలో ఎక్కడైనా పేలుతాయి. తవ మన్మధుడే అతి సుందరుడే నన్ను వలచిన ఆ ఘనుడు. హలో సెక్రటరీ, ఏంటి మంచి మూడ్ లో వస్తున్నావు? అబ్బే ఏం లేదు సార్. ఈ బుక్ ఏమిటి? ఇది మీకోసమే తెచ్చాను నా సార్. కోసమా? దేనికో? రేపు జనవరి 1 కదా సార్, మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తామని. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ సార్. సేమ్ టు యు. ఇది బుక్ ఎంత ఆప్యాయతగా తీసుకొచ్చి నా చేతిలో పెట్టిందంటే నా మీద దీనికి లవ్ ఎక్కువైపోతుంది అనమాట. చేసుకో, బాగా చేసుకో. రోజు 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 రోజా పువ్వా 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 పువ్వా. అల్లుడు గారు మీరా? ఎస్, ఇదిగోండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యు. వీడెవడండి బాబు? పెళ్లి కాబోయే కూతుర్ని గదిలో పెట్టుకుని, పెళ్లి చేసుకోబోయే అల్లుడిని ఇంట్లో పెట్టుకుని, 60 ఏళ్ళు ఒంటి మీద పెట్టుకుని నా లవ్కు లేనేస్తాడా? పేలటానికి ఇంకా ఒక్క నిమిషమే ఉందిరా. పేలితే సౌండ్ వస్తుందా? మామూలు సౌండ్ కాదురా, క్లైమాక్స్ లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. బంగారం లాంటి బొకేని ఇక్కడ పారేశారు. రంగవాడు, దీన్ని తీసుకెళ్లి ఆ పిఏ పిల్లకి ఇస్తే తెగ మురిసిపోతుంది. ఇక్కడి నుంచి వెళ్లే లోపుగా ఆ రుచిని ఒక్కసారి రుచి చూడాలి. రుచి సార్, మీరా ఈ టైంలో వచ్చారేంటి? అదెక్కడిది మీకు? నీకోసం కడియం నుంచి తెప్పించా. అమ్మ నా మిలిటరీ, నువ్వు ఎంట్రీ ఇచ్చావా? ఇది తీసుకో. నాకెందుకు? మనిషి మంచం కింద పెట్టుకో, మంచి స్మెల్ వస్తుంది. ఏంటి సార్, ఏంటి మంచి స్మెల్ అంటున్నారు? అదే బొకే బొకే. ఓహో, ఈ టైంలో దీంతో మీకు పనేంటి? అదే రేపు న్యూ ఇయర్ కదా, గ్రీటింగ్ చెప్పి నీకు ఇద్దామని వచ్చాను. నువ్వే వద్దామని వచ్చావు. ఓహో, నేనంటే మీకు అంత అభిమానమా? స్మగ్లర్ వీరప్పనికి గంటపు చెక్కాలంటే ఎంత అభిమానమో, నువ్వంటే నాకు అంత అభిమానం. వీడెవడండి బాబు? ప్రతి నాకు నా గుర్తెట్టుకున్న లవర్కి బీటేసేవాడి. నో, ఇది ఇక్కడ ఉంటానికి వీల్లేదు. ఇదిగో హేమల్ని, ఇది తీసుకెళ్ళి శిల్పమ్మ గారికి ఇవ్వు. ఎవ్వరికి ఇవ్వద్దానని చెప్పు. శిల్పమ్మ గారు ఎప్పుడు పోయారు కదండి. శిల్ప అమ్మగారు కాదు, శిల్ప గారికి ఇవ్వు. 2, 6, 8. కౌంటింగ్ తప్పు చెప్తున్నావు. లెక్కల్లో వీక్ కదా. ఎన్ని నిమిషాలు ఉంది? 3 నిమిషాలు మాత్రమే. ఇదిగో హేమాల్ని, ఇలారా. ఏమిటది? అల్లుడిగా దీన్ని అమ్మాయి గారికి ఇమ్మన్నారండి. ఊరి దొంగ నా బుస్. బైపాస్ రూట్ లో వెళ్ళేవాడివి నా రూట్లోకి వస్తావా? చెప్తా. ఇదిగో దీన్ని నా చేతికిచ్చి నువ్వు వెళ్ళు. ఆహా, సుగంధ పరిమళాలు వెదజల్లుతున్నాయి. శిల్పం. నువ్వా? ఏమిటిది? పైకి కనిపించేవి పుష్పాలు, కానీ లోపల నా హార్ట్ ఉంది. కావాలంటే బిట్విను. పుచ్చుకో నా హృదయాన్ని, ఇచ్చుకో నీ హృదయాన్ని. ఇదిగో నీ లిమిట్స్ లో ఉండు. అసలు నువ్వేమి నాకు బొకే తెచ్చివ్వడానికి? నీ పక్కనుంటే ప్రియుణ్ణి, నీ పక్కలోకి వస్తే మొగుణ్ణి. పిచ్చి పిచ్చిగా ఉందా?
లేదు, వెచ్చగా నాలోని ప్రేమ పొంగుకొస్తుంది. ఐ లవ్ యూ, ఐ హేట్ యు, ఐ లవ్ యూ, ఐ హేట్ యు, ఐ లవ్ యూ, ఐ హేట్ యు, ఐ హేట్ యూ, ఐ లవ్ యు, ఐ హేట్ యూ. ఐ లవ్ యు. చూసావా నీ మనసులోని ప్రేమ ఎలా తన్నుకొచ్చిందో. టైం అయింది, మూసుకో. ఎవరు నువ్వు? చూస్తే తెలియడంలా పంజాబ్ రౌడీనే. ఇదిగో రౌడీలు రాజకీయ నాయకులు ఊరగానే తెలియాలి కానీ వాళ్ళంతటి వాళ్ళు బలానని చెప్పుకోకూడదు. ఏయ్, నేను పక్క రౌడీని బే. విజిటింగ్ కార్డు ఉందా? చూబ్బే, కత్తి చూసావా దిగిపోద్దే. అలా అంత రిస్క్ ఎందుకు కానీ ఏం కావాలి నీకు? డబ్బు. ఓస్ డబ్బా, ఇదిగో. ఏంటి రూపాయ? ఆ, ఇది నా కత్తి పొదను పెట్టించుకోవడానికి కూడా చాలదు. కట్టలేవు బే. కట్టలే. ఖమోష్. అరిచావో కసక్ కసక్. ఒక్క పొట్టుగా 2 కసక్కులా? తాంగడు తిరుగు. ఏ మెండిపోటు పడుస్తావా? చెప్పింది చెయ్యి బే. తిరుగుతున్నా నావుబే. అన్ని చిల్లర నోట్లే ఉన్నాయి. 500 నోట్స్ లేవా? అవి మన దాకా ఎక్కడ రాణిస్తారు? హవాలాగాళ్ళు పట్టేశారు. ఫిర్ మిలేంగే. శుక్రియా, బహుత్ శుక్రియా. దొంగ దొంగ దొంగ! డ్రైవర్ ఎక్కడ తెచ్చారా? దొంగ దొంగ దొంగ! డ్రైవరు ఎక్కడ తెచ్చారా? దొంగ దొంగ! ఎక్కడ? అడుగు, ఆ గదిలో దూరారు. పట్టుకో పట్టుకో పట్టుకో. అదే సార్, దొంగ నన్ను పట్టుకున్నారు. భయమేసి? మీరు మగాళ్ళే కదా, అంత భయం ఏంటి? నా భయం నా గురించి కాదు, నాకేమన్నా అయితే నీ వెనక ముందు చూసేవాళ్ళు లేకుండా పోతారని. ఎవరా నువ్వు? అరిస్తే పొడుస్తా, పొడిస్తే అరుస్తా, పొడుస్తా, అరుస్తా, పొడుస్తా, అరుస్తా. పొడుస్తా. వదలను బే. నువ్వు బే. ఇదేంటి నీ బాడీ ఇంత మెత్తగా ఉంది? లోపల ఏమైనా పన్ను పెట్టుకొచ్చావా? నేను ఆడ దొంగని. నిన్ను చూస్తుంటే ఆడ దొంగలా లేవే, ఈడ దొంగలా ఉన్నావే. ఓసిన లకిడి కపూల్, నువ్వా? వదండి సార్, ఆ దొంగ లోపల ఏం చేస్తున్నాడు చూసొద్దాం. వద్దు రిస్క్, వాడి చేతిలో కత్తి కూడా ఉంది. డ్రైవర్ లోపలికి వెళ్ళాడుగా, దొంగ సంగతి వాడు చూసుకుంటాడు. నువ్వు నా సంగతి చూసుకో. కేడీలో వచ్చి మీ డాడీని మోసం చేస్తావా? చెప్తాను. అరకు కావాలంటే 50% షేర్ ఇస్తా. ఎందులో? ఈ డబ్బులో. డబ్బులోనా? నేను ఇంకా బెడ్డులో అనుకున్నా. ఏ, మర్యాదగా మాట్లాడు, లేకపోతే మా డాడీతో చెప్పేస్తా. చెప్పు, నేను చెబుతా నువ్వు దొంగని. సార్, సార్. ఏమయ్యా పట్టుకున్నావా? పట్టుకున్నాను సార్. నన్ను రమ్మంటావా? పూర్తి చెప్పు. అయితే నేను అన్నది చెప్పు. ఏమని? ఐ లవ్ యూ. నిన్న చెప్పా. ఐ లవ్ యూ. అయ్యో, పిలవద్దు. అంటాను. అయితే అను. ఐ లవ్ యూ. తిట్టినట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? చక్కగా స్మూత్గా ఐ లవ్ యూ అనాలి. ఏది అను. ఐ లవ్ యూ. అలా మొహం చాటేసుకొని చెప్పడానికి నేనేం పాత బాకీ అడగటంలా. ఇటు తిరిగి గట్టిగా కౌగులించుకుని లవ్లీగా అనాలి. నేను అన్ను. అంటాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ కాదు, గట్టిగా వాటేసుకుని ఐ లవ్ యూ. ఐ లవ్ యూ స్మైల్ తో. ఐ లవ్ యూ. వెర్రి నవ్వులతో కాదు, రియల్ స్మైల్ తో. ఐ లవ్ యూ. వన్స్ మోర్. ఐ లవ్ యూ. ఏంటి సార్ పిలిచారట? మంచివాడివి, బుద్ధిమంతుడు అని నమ్మి నీకు ఉద్యోగం ఇస్తే నా కూతురికి ఎసరు పెడతావా? మీ అమ్మాయి కూడా నన్ను ప్రేమించిందండి. అది ప్రేమిస్తే నువ్వు కూడా ప్రేమించేస్తావా? ఆల్రెడీ దాని హస్బెండ్ ని కన్ఫర్మ్ చేశాను. మీ అమ్మాయికి అతను నచ్చున్నాడు, అందుకని నన్ను ఫిక్స్ చేసుకుని ఉంటుంది. ఏ వ్యధ వేషాలు ఇస్తున్నావా? లేదు సార్, ఆ వేషాలు మనకి చాలా రోజులైంది. ఇప్పుడు అన్ని హీరో వేషాలు వేస్తున్నాను. గురుగారు, మీరేసేస్తారా మమ్మల్ని వేసేయమంటారా? గాంధీ గారు ఎవరి పని ఆనే చేసుకోమన్నాడు మ్యాన్. నేనే వేసేస్తా. ఇదేంట్రా
ఎండిపోయిన ఎండు చేపలా ఉంది. ఇది తెల్లోడు కనిపెట్టిందండి. దేన్నైనా తెల్లోడే కనిపెడతాడు మ్యాన్. నల్లోడు దాన్ని కాపీ కొడతాడు. అల్లూరు సీతారామరాజుని చంపి దీంతోనే సార్. నీకెలా తెలుసు? మా తాత చెప్పాడు. ఆ రూదర్ఫోర్డ్ గారు తల కింద పెట్టుకుని పడుకుంటే మా తాత దెబ్బకొచ్చాడు. పేలిస్తే సౌండ్ రాదు. గుందొస్తా చూసుకుపోద్దండి. ఇదేంట్రా గిలకేలమవుతుంది? లోపల గుళ్ళున్నాయి కదండి, మీరు పేల్చండి. నిన్ను ఇప్పుడే ఉద్యోగం నుంచి పీకేస్తున్నాను, పో బయటికి. నేను పోతే మీరే చాలా బాధపడిపోతారు. ఏ కొంపదీసి మా అమ్మాయికి వాంతులు కానీ తెప్పించావా? ఆ ఛాన్స్ మీ అమ్మాయి నాకు ఎప్పుడూ ఇచ్చింది, కానీ మీరు ఏడుస్తారని నేనే ప్రొసీడ్ అవ్వలేదు. సార్ సైడ్కి వెళ్ళండి, నొక్కేయండి. ఇదేంట్రా ముందుకు పేలిస్తే వెనకాల పేలింది? ఇది రివర్స్ రివాల్వర్ అయి ఉంటుంది, తిప్పి కాల్చండి. ఇదేంటి మ్యాన్, ఈత పండులో బుల్లెట్ ఇలా రాలిపోయింది? మెత్తగా నొక్కుంటారు, కొంచెం గట్టిగా నొక్కండి. నేను ఇప్పుడు వెళ్ళిపోయానుకోండి, మీ అమ్మాయి లెటర్ రాస్తుంది. ప్రియమైన లాఠీ గారికి, నా కసాయి తండ్రి విశ్వనాథ్ సదరు ఈవీవి సత్యనారాయణ తీసిన ప్రేమ ఖైదీ సినిమాలో హీరోయిన్ తండ్రిలా మా ప్రేమను కాదన్నాడు. కాబట్టి ఈ తండ్రి కూతురుగా ఉండడం కంటే ఆ ఇంద్రుడి గెస్ట్ గా ఉండడం మంచిదని చచ్చిపోతున్నాను. మీరు నా విలన్ తండ్రి మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతూ సెలవు ఇట్లు శిల్ప అని రాస్తుంది, మీకు వాస్తుంది. నన్ను వెళ్ళమంటారా? వీడు దాన్ని అంతవరకు ప్రిపేర్ చేసినట్టున్నాడు. ఏదో రకంగా వీడు అడ్డు తొలగించుకుని మా అల్లుడితో దాన్ని పెళ్లి జరిపించాలి. అయితే ఓ పంచే, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే 5 లక్షలు సంపాదించి తీసుకురా, అప్పుడు చూద్దాం. గురుగారు మీ అన్నగారు వెళ్ళిపోతున్నారు, పేల్చండి. ఇది పేల్చవట్లేదు మ్యాన్. కొట్టలేదు, అడ్డం పడి ఉంటుంది చూడండి. 10 రోజుల్లో 5 లక్షలు తెచ్చిస్తే శిల్పం నాకిచ్చి పెళ్లి చేస్తానంట, లేకపోతే నీకిచ్చి పెళ్లి చేస్తానంట. వార్నింగ్ ఇచ్చాడు ముసలాడు. అసలు కన్ఫ్యూజన్ ఎందుకు? నువ్వే శ్రీరామని చెప్పేస్తే పోలా? మా ఫ్యామిలీ విలన్ గడ కూడా తెలుసుకోవాలి కదా. ఓహో, అదొకటి ఉంది కదా. అయితే ఓ పని చేస్తే, ఏంటి? మీ మామని కిడ్నాప్ చేసి శిల్పం డబ్బడితే అది ఇవ్వనంటే కిడ్నాప్ చేసిన మీ మామని ఆ విలన్ గారి దొరికే వరకు దాచుంచుతాం. బెస్ట్ ఐడియా, పద. వెల్కమ్ వెల్కమ్, స్వాగతం సుస్వాగతం. రండి సార్ రండి. ఇది మా డెన్ను, ఈయన మా డాన్ను. మందరిగితే లేదన్నానని ప్రొహిబిషన్ ఆఫీసర్ని తీసుకొస్తారా? ఈయన ఆఫీసర్ కాదు సార్, ఈ సినిమాలో ఇంకో విలను. కాకపోతే మీరు కామెడీ విలను, ఈయన సీరియస్ విలను. మన దగ్గరికి ఎందుకు వచ్చావు మ్యాన్? నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను నీకు హెల్ప్ చేద్దామని. సీన్ ఏంటో క్లీన్ గా చెప్పు మ్యాన్. నీ బ్రదర్ నీకడ్డం, నా బ్రదర్ నాకడ్డం. మనిద్దరం ఒకటే వాళ్ళిద్దరినీ లేపేద్దాం. వాళ్ళ ప్రాపర్టీలు మనం కొట్టేద్దాం. నీ బ్రదర్ ఎవరు? నీ బ్రదర్ కాబోయే అల్లుడు. వాడు కూడా అక్కడే ఉంటాడు సార్. ఇద్దరిని జాయింట్గా లేపేయచ్చు. నా ఇద్దరిని కలిపి చంపితే మన చేతికి బ్లడ్ అంటుకుంటుంది. అయితే ఇన్స్టాల్మెంట్ లో చంపుదాం. నీకు బొచ్చు ఎక్కువ, బ్రెయిన్ తక్కువ. Hey man. ఎస్, చంపే ప్రోగ్రాం తర్వాత పెట్టుకుందాం. ముందు నీ బ్రదర్ ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి వాడి ప్లేస్ లో నువ్వు అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వు. అయితే ఏంటో క్లైమాక్స్ ముందు చెప్తా. మీరెళ్ళి వాడిని ఎత్తుకొచ్చేయండి. ఓకే సార్. ఏమొస్తుందిరా? అయ్యో, ఈ రాట్లేంటి? ఆ విశ్వనాథ్ గారిని కొట్టి పడేసి కిడ్నాప్ చేద్దామని. ఆయన్ని కిడ్నాప్ చేసి ఏం చేస్తారు? ఆ విషయం తర్వాత చెప్తాం. వాడు ఇక్కడికి వస్తాడు కదా. అదిగో వాడు వచ్చినట్టున్నాడు. నువ్వు వెళ్ళి వాడిని తీసుకొచ్చి మంటలో పెట్టు. మనం దక్కుందాం. పదా, ఇక్కడ కాదు, అక్కడ దక్కుందాం. సార్, మీరా? టేక్ దిస్. ఏంటిది? రోజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అరే, నేను వస్తాను. టీ కూడా అరేంజ్ చేశావు. వెరీ గుడ్. ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? నా మనసులో ఉన్న మాట నీకు చెప్పేద్దామని. ఏంటిది? నా బ్యాలెన్స్ లైఫ్ ని నీ అకౌంట్ లో జమ చేసేద్దాం అనుకుంటున్నాను. వీడెవడండి బాబు? మీ నాన్న. చిచి, మా నాన్న. అదే కదా నా బాధ. నేను దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ ని చూస్తాడా? చచ్చిపోతాడు. నేను అనాథం అయిపోతాను. ఇక్కడ ఎవరైనా చూస్తే బాగుండదు, మీరు వెళ్ళిపోండి. ఏమైంది సార్? స్లిప్ అయింది. ఈ మరక ఎవరైనా చూస్తే బాగుండదేమో. ఓ పని చేసి పెడతావా? ఏంటి? నిర్మా వాషింగ్ పౌడర్ వేసి నీ చేత్తో నా బట్టలు ఉతికి పెడతావా? అయ్యో!
నువ్వేం భయపడక్కర్లేదు. పైకి జైగాంటిక్ గా ఉన్నా బట్టలు విప్పితే రొమాంటిక్ గా ఉంటా. అమ్మ దొంగ నాన్న, నాకు లవకుశ సినిమా చూపించి నువ్వు రంగీలా సినిమా చూసినప్పుడే అనుకున్నా నీకు ఇలాంటి కిస్కిల్ ఎక్కడి ఉందని. ఇదిగో వెళ్ళి ఉతుక్కురా. ఎవడు విసుగాడా? ఇదిగో నేను నీకు ఎక్కడ దాక్కుంటాను, వాడికి చెప్పకు. ఏంటి తలుపు తీయడానికి ఎంత ఆలస్యం? ఏం లేదు సార్, మీరు వచ్చారా అని. మీరు వచ్చారా అంటే ఇంకెవరైనా వచ్చారా? ఇంట్లో అల్లుడు గారు, డ్రైవరు, మిలిటరీ, లక్ష్మీకాంత్ పేరలాలు ఎవరు కనపడరే? ఏమో నాకు తెలుసు సార్. అంటే ఇక్కడికి ఎవరు రాలేదుగా? లేదు సార్. వీడెవడండి బాబు? మిలిటరీ నుంచి వచ్చానన్నాడు, కత్తి చూపించగానే కళ్ళు తిరిగి పడిపోయాడేంటి? చూడు రుచి, సార్ మరదే ఇక నుంచి నువ్వు నన్ను సార్లు, సాంబార్లు అని పిలవక్కర్లేదు, డార్లింగ్ అని పిలుచాలు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్. అర్థమా? యూట్యూబ్లో మీ రుచి. ప్లీజ్ రుచి, నువ్వు నా దగ్గర ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి చచ్చిపోయిన నా భార్య కూడా జ్ఞాపకం రావటం మానేసింది. సార్, ఇన్నాళ్ళ నుంచి మీరే నా తండ్రి అనుకుంటున్నాను. నాకే పాపం తెలీదు. అసలు మీ అమ్మని ఇంతవరకు నేను చూడలేదు. ఆట తండ్రి కాదండి, నేను మీ కూతురు లాంటి దాన్ని చెప్తున్నాను. వద్దు రుచి, వద్దు. ఇలాంటి అనరాని మాటలని నా పసి హృదయాన్ని గాయపరచవద్దు. రుచి, అమ్మో, ఒకసారి ఇలా రావా? మా డాడీ ఏమైనా వచ్చారా? నేను ఇక్కడికి వచ్చినట్టు, నీతో ఇట్లా మాట్లాడినట్టు దానికి చెప్పద్దే. హలో, ఎవరు? నేను అక్కినేని నాగార్జున్ని మాట్లాడుతున్నా. అలాగా, నేను శ్రీదేవిని మాట్లాడుతున్నాను. ఇదేంట్రా శ్రీదేవి అంటుంది? రాంగ్ నెంబరా? ఇటీవలే చెప్తా. హలో, నేను చిరంజీవిని మాట్లాడుతున్నాను. ఎవరు? నేను ట్యాబుని మాట్లాడుతున్నాను. ఇదేంట్రా ట్యాబు అని చెప్తుంది? నువ్వు ఇటీ చెప్తా. హలో, ఎవరు? స్టూపిడ్, హూ ఆర్ యు? నవ్వు తెలియడం వల్ల 10 లో సీనియర్ మోస్ట్ జూనియర్ విలన్ ని. జూనియర్ విలనా? ఎస్, రఘువరన్ టైప్. అలా అంటే నా పాటలు ఏమైనా ఓడికిపోతాయి అనుకుంటున్నావా? ఏయ్, మీ నాన్నని మేము కిడ్నాప్ చేశాం. ఏయ్ ఏయ్, చెప్పేది పూర్తిగా విన్నాకేడు. ఏమండి ఏమండి, నాకున్నది ఒకే ఒక డాడీ, ఆయన ఏమి చేయకండి ప్లీజ్. మీ డాడీ నీకు దక్కాలంటే మాకు కొంత డబ్బు ఇవ్వాలి. ఎంత? ఎంతంటే మేము లెక్కల్లో వీకు, బాగా ఎక్కువ ఇవ్వాలి. ఎక్కువ అంటే? ఎక్కువ అంటే ఆలోచించి మళ్ళీ చెబుతాంలే. శ్రీరామ్, శ్రీరామ్, మా డాడీని ఎవరో కిడ్నాప్ చేశారు. మాకు పోటీగా వాడేవాడు. మీకు పోటీయా? అంటే మీరు కూడా మా డాడీని కిడ్నాప్ చేద్దాం అనుకుంటున్నారా? ఎవడైనా కిడ్నాప్ చేస్తే రక్షించాలనుకున్నా. అవును, అంతే అంతే. డబ్బిస్తే వదిలిపెడతారంట. అయితే ఏమైనా సరే మనం డబ్బు ఇవ్వద్దు. అదేంటి? మనం డబ్బు ఇవ్వకపోతే ఆ కిడ్నాపర్స్ మీ నాన్న ఎక్కువసేపు ఉంచరు. వదిలేస్తారా? కాదు, లేపేస్తారు. అప్పుడు ఎంతక్క నువ్వు తన్ని, నేను దీన్ని పెళ్లి చేసుకుని ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు. నేను మా డాడీ చచ్చేంత వరకు వచ్చేంత వరకు నేను పెళ్లి చేసుకోను. ఎరా, నా సాల్ట్ పేపర్ తిని నాకే ద్రోహం చేస్తారా? సార్, మీరా మమ్మల్ని క్షమించండి. నిజంగా మాకే పాపం తెలియదు సార్. అసలు వెళ్ళని మీ తమ్ముడు. నోర్మోయండి. వీడు విశ్వనాథ్ కాదు, మన కాశీనాథ్. విశ్వనాథ్ వాడు
ఆశ్చర్యంగా ఉందా మ్యాన్? రాముడు భీముడు సినిమా చూస్తున్నట్టుగా ఉంది. వీళ్ళే నిన్ను గుర్తుపట్టలేదంటే నువ్వు ఆ ఇంటికి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ గా వెళితే అనుమానం వస్తుంది మ్యాన్. కిడ్నాపర్స్ పంపినట్టుగా న్యాచురల్ గా వెళ్ళాలి. మీరు ఫోన్ చేసి డబ్బులు అడగండి. ఓకే. హలో, చూడు, ఫోన్ లో చూడటానికి కుదరదు, వింటాం. ఏమిటో చెప్పు. విశ్వనాథ శవం ప్రాణాలతో కావాలంటే 5 లక్షలు ఇచ్చి తీసుకెళ్ళండి. 5 లక్షల? నేను 50-60 లక్షలన్నా అడుగుతారు అనుకున్నాను. మరి చీప్ గా 5 లక్షలు అడిగారేంటి? ఇదిగో 10 లక్షలు ఇస్తాం, ఆయన వదిలిపెట్టు. నో, కుదరదు. 5 లక్షలకి ఒక్క పైసా తగ్గిన వదలం. వీడెవడండి బాబు 10 అంటే 5 అంటాడు? ఇటే అరే కిడ్నాప్ ఎదవా, 5 లక్షలు కావాలా? ఇక్కడిని బాబు సొమ్ము ఉందనుకున్నావేంట్రా? 5 లక్షలు ఎక్కువ అంటున్నాడు సార్. అయితే 1 లక్ష తగ్గించి 4 లక్షలు చెప్పు మ్యాన్. పోనీ 4 లక్షలు ఇస్తావా? ఇవ్వకపోతే చంపేస్తారా? ఇవ్వకపోతే చంపేస్తావా అంటున్నాడు సార్. చూస్తుంటే అక్కడ ఏదో కుట్ర జరుగుతున్నట్టుంది మ్యాన్. మనకు డబ్బు ముఖ్యం కాదు, నువ్వు అక్కడికి వెళ్ళడం ముఖ్యం. ఓ 0 తగ్గించి 40,000 అడుగు. ఇదిగో 40,000 చాలు. అదేంటి సడన్ గా 4 లక్షల నుంచి 40,000 దిగిపోయాడు? బేరం వాడితే ఇంకా తగ్గిస్తాడు. ఇలా ఏం చెప్తాను రే గాడిద, 40,000 కూడా ఎక్కువే. సార్ 40,000 కూడా ఎక్కువ అంటున్నాడు. హలో బ్రదర్, చూసావా నీ వాల్యూ 40,000 కూడా లేదు మ్యాన్. ఒక 0 తగ్గించి 4,000 ఇమ్మని చాలు. 4,000 ఇస్తావా? 400 ఇస్తాను. ఎంతో కష్టపడి తీసుకొచ్చావయ్యా, టాక్సీ వాడికే 400 ఇచ్చాం. అయితే ఇంకో 20 వేసి 420 ఇస్తా. ఓకేనా? సార్ 420 ఇస్తానంటున్నాడు. ఎంతో కొంత మన. సరే ఇవ్వు. ఎక్కడికి వచ్చి ఇవ్వాలి? ఎంట్రన్స్ ఇంత భయంకరంగా ఉందంటే ఈ విలన్ గాడెవడో అంబరీష్ పురి రామిరెడ్డి రేంజ్ లో వాడే ఉంటాడు. వీళ్ళ దగ్గర డెఫినెట్ గా AK-47 మిషన్ గన్లు ఉండి ఉంటాయి. అంబరీష్ పురి లేదు, బేల్పురి లేదు. ఆఫ్టర్ ఆల్ 420 రూపీస్ కోసం కిడ్నాప్ చేసిన వాళ్ళ దగ్గర 47లు 57లు ఎక్కడుంటాయి? దిగ్బావళి తుపాకులు కూడా ఉండవురా. ఎవరు అక్కడ? అబ్బా, నువ్వు మందు తాగటం ఆపు. ముందుకు రావద్దు, అక్కడే ఉన్నాయి. ఏ మ్యాన్, నేను తెమ్మని డబ్బు తెచ్చానా? తీసుకొచ్చావు. ఇదిగో నువ్వు వెళ్ళి డబ్బు తీసుకురా. వెళ్ళి మ్యాన్. ఏరా, ఈ మాత్రం డబ్బులకి ఇంత లొకేషను ఇంత బిల్డప్ కావాలరా? పంజాగుట్లో శ్మశానం సరిపోద్ది కదరా. నెక్స్ట్ టైం అక్కడే చూసుకున్నాం కానీ ముందు డబ్బు తీయండి. ఏంటి అంతా చిల్లర తెచ్చారు? మీలాంటి చిల్లర వెధవరికి చిల్లర చాలు అని. కరెక్ట్ గా ఉందా? కావాలంటే లెక్కెట్టుకో. నేను లెక్కల్లో వీక్లే. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది, ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. రేడియోలో వినుంటారు. రేడియోలో కూరగాయల ధరలు చదివేవాళ్ళు. యువర్ నేమ్ ప్లీజ్? నేను చెప్పను. ఓన్ యువర్ ఫేస్ ప్లీజ్. ఇదిగో సార్ తెచ్చేసాను. నువ్వు వెళ్ళు. ఇదిగో జాగ్రత్తగా యాక్టింగ్ చెయ్యి. యూ డోంట్ వరీ మ్యాన్, మన యాక్టింగ్ కి నంది అవార్డు రావాల్సిందే. చూస్తాగా. రండి. వీళ్ళిద్దరిలో ఎవడల్లుడు ఎవడు డ్రైవరు? అల్లుడు! ఇదేంటి సార్ కొత్తింటికి వచ్చినట్టు చూస్తున్నారు? అదే 2 రోజుల నుంచి ఇంట్లో లేను కదా, ఇల్లు ఎలా ఉందా అని చూసుకుంటున్నాను. సార్ మిమ్మల్ని కిడ్నాప్ చేసినప్పటి నుంచి అమ్మాయి గారు తెగ బాధపడిపోతున్నారు. ఒకటే ఏడుపు సార్. అదిగో చూడండి. ఇక్కడైతున్నారే, ఇందులో ఎవరు డాక్టర్ ఎవరు పిఏ? ఇదేదో నార్త్ ఇండియన్ ఫేస్ లో ఉంది. ఇది పిఏ అయి ఉంటది. ఇదేమన్నా డాక్టర్? అమ్మా బేబీ 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 అమ్మా బేబీ. చూసావా ముసలాడు బుద్ధి, అనవసరంగా తీసుకొచ్చాం. ఇంకొక 400 ఇచ్చి అక్కడే ఫినిష్ చేసినట్లయితే అపోషన్ లేకుండా పోయేది. సార్ ఇదేంటి సార్ ఆ అమ్మాయిని కౌగిలించుకుంటారు? కూతురు కావచ్చున్నా కానీ సెన్సారేనా? ఓ కూతురా? ఇది ఊహించని మలుపు. మీరు ఈ మాట మీద స్టార్ట్ అయిపోయాడు సార్. కిడ్నాప్ వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అనుకోలేదు. ఈ నుంచి మీకు 2 కూతుళ్ళు, 2 డాటర్స్. 2 కూతుళ్ళ? అమ్మా బేబీ, నువ్వే నా ఓన్ డాక్టర్వి. అదేంటి సార్ మీకు పిఏ ఎవరో కూతురు ఎవరో తెలియడం లేదా? కొంచెం తెలీదు, కొంచెం తెలుసు. అదేంటి? ఆ దొంగ వెధలు మీరు బేరం ఆడారని కర్రలు తీసుకుని నెత్తి మీద కొట్టారు. దాంతో స్క్రూ లూజ్ అయ్యి బ్రెయిన్ తిరిగింది. సార్ అయితే ఈ టైంలో మీకు రెస్ట్ చాలా అవసరం. కరెక్ట్. నా పరిస్థితి నువ్వు బాగా అర్థం చేసుకున్నావు అల్లుడు. అల్లుడా
అతనైతే మరి నేనేవన్నీ నువ్వే నా అల్లుడివి. ఈ రోజు నుంచి నాకు 2 అల్లుళ్ళు 2 కూతుళ్ళు. థ్యాంక్ యూ మావయ్య. అంకుల్. థ్యాంక్ యూ. మేనేజర్స్, నన్ను నా రూమ్ కి తీసుకెళ్ళండి, రెస్ట్ తీసుకోవాలి. రండి సార్. అదేంటన్నయ్య, ఈ పెద్ద మనిషిలో అంత పెద్ద మార్పు వచ్చిందేంటి? అదే నాకు అర్థం కావట్లేదు తమ్ముడు. నిజంగా మర్చిపోయాడా? మన విషయం తెలుసుకోవడానికి మర్చిపోయినట్టు నటిస్తున్నాడా? లేదన్నయ్య, ఖచ్చితంగా మర్చిపోయాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు తమ్ముడు? నన్ను 5 లక్షలు అడగలేదుగా. నువ్వు పెళ్లి విషయం ఎత్తలేదుగా. శ్రీరామ్, యూ డోంట్ వరీ, మా డాడీని మన పెళ్లికి ఒప్పిస్తాను. క్యాష్ గోల్డ్ ఏవి కనిపించాలంటే ఎక్కడ పెళ్లి చేస్తారో ఏంటో. అసలు ఇలా అయితే ఇంటికి వచ్చిన దొంగ ఎలా దొంగతనం చేస్తాడని ఆలోచించవట్లేదు. ఎదవన్నారు ఎదవ. ఏంటి డాడీ వెతుకుతున్నారు? ఏం లేదమ్మా, ఈ మధ్యన కొంచెం స్క్రూ లూజ్ అయింది కదా, ఏది ఎక్కడుంది అని గుర్తు చేసుకుంటాను అంతే. అవును, నువ్వు ఇటు వచ్చేటి? డాడీ, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చిన శుభ సందర్భంలో నాకు మాట ఇవ్వాలి. మాట కదమ్మా, తీసుకో. మైకులో ఇవ్వమంటావా, మామూలుగా ఇస్తే చాలా? ఎలా ఇచ్చినా పర్వాలేదు. నేను మన డ్రైవర్ ని టాప్ టు బాటమ్ ప్రేమిస్తున్నాను. వెరీ గుడ్. వెరీ గుడ్. తప్పనా? నువ్వు ఒప్పుకో అనుకున్నాను. ఎందుకు ఒప్పుకోను? అయితే మరి నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. చేసుకో. నువ్వు ఎవరిని చేసుకుని వెళ్ళిపోతే నాకేంటి? పైగా డ్రైవరే గనక మొగుడైతే ఒక సుఖం ఉంది, ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. జీతాలు, బేటాలు, పోటీలు ఏమీ ఇవ్వక్కర్లేదు. ఈ ఆనంద సమయంలో లిప్ మీద లిప్ పెట్టి, కిస్ మీద కిస్ పెట్టి, స్టెప్ మీద స్టెప్ వేసి ఒక డ్యూట్ పడుకోవాలనిపిస్తుంది. నేను రెడీ. మీరు సిగరెట్లు విస్కీలు తాగుతున్నారా? ఏం తాగకూడదా? మీకు ఈ అలవాటు లేదు కదా డాడీ. అది ఆ కిడ్నాప్ మీద అలవాటు చేశారు తల్లి. నో, ఈ ఓపెనింగ్ మిక్సింగ్ చూస్తుంటే మినిమం 30-30 ఏళ్ళ ప్రాక్టీస్ ఉన్నట్టు అనిపిస్తుంది. అది స్క్రూ లూజ్ అయిపోయింది కదా, ఎలా ఓపెన్ చేస్తున్నాను, ఎలా మిక్సింగ్ చేస్తున్నాను నాకే తెలియట్లేదు. డాడీ, ఏంటమ్మా, డబ్బులు ఏమైనా కావాలా? వద్దు డాడీ. ఏం మొహమాట పడకమ్మా, నీకేం కావాలన్నా నీ తండ్రి అనుకుని అడిగేసాయి. తండ్రి అనుకున్నా? అదే తాగుబోతు అనుకోకుండా తండ్రి అనుకోమంటున్నాను అంతే. ఎంత కావాలి? షాపింగ్ చేయాలి, ఒక 200 ఇస్తే. షాపింగ్ చేయడానికి 200 ఏం సరిపోతాయమ్మా? 20,000 ఉంచుకో. 20,000? ఏం సరిపోవా? అయితే ఈ 50,000 ఉంచుకో. పంపదీసి వీడు కూడా లెక్కల్లో వీక్ అయిపోయాడంటావా? సెక్రటరీ, సార్, మన బ్యాంకులో డబ్బు ఎంత ఉంది? ఏ బ్యాంక్ లో సార్? అదే ఇండియన్ బ్యాంక్. ఇండియన్ బ్యాంక్ లో మనకి అకౌంట్ ఎక్కడుంది సార్? మనది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కదా. అదే, అందులో ఎంత ఉంది? 3.5 కోట్లు. వెరీ గుడ్. ఇంకా మన దగ్గర డైమండ్స్, గోల్డ్ లాంటివి ఏమైనా ఉన్నాయా? లాకర్ లో ఉన్నాయి కదా సార్. ఆ లాకర్ ఎక్కడుంది? తెలియనట్టు అలా అడుగుతున్నారేంటి సార్? నీకు గుర్తుందో లేదని టెస్ట్ చేశానంతే. స్టేట్ బ్యాంక్ లో ఉంది. అయితే నువ్వు వెళ్ళి ఆ 3.5 కోట్లు లాకర్ లో ఉన్న డైమండ్స్, గోల్డ్ తీసుకొచ్చేసాయి. మొత్తమా సార్? మొత్తం తీసుకొచ్చేసాయి. ఇప్పుడు మనకు అంత అవసరం ఉంది సార్. అబ్బాయి, అది ఈ టీవీ లాగా ఎఫ్ టీవీ పెడదాం అనుకుంటున్నాను. నువ్వు తీసుకొచ్చేసాయి. మీరు సంతకాలు చేయాలిగా. అవును, చేయాలి కదా. నువ్వు అన్ని రాసి తీసుకురా, నేను ఆడితో సంతకాలు చేయించుకొచ్చేస్తా. చేయించుకొస్తారా? ఎవరితో? నేను సంతకం చేస్తాను అనబోయి వాడితో సంతకం చేయించుకొస్తాను అన్నాను. నువ్వు వెళ్ళి తీసుకురా. సార్, ఆ సెక్రటరీ మిమ్మల్ని మోసం చేస్తుంది. ఎలా? బ్యాంకులో గ్యారంటీగా 70-80 లక్షలు ఉంటాయి, కానీ 3.5 కోట్లు ఏం చెబుతాంది. మిగతాదంతా నొక్కేద్దాం చూస్తాం సార్. మీ అబ్బా, లక్షల కంటే కోట్లే కూరా. అలాగా? సారీ, లెక్కల్లో కొంచెం వీక్. వాడు సిగరెట్లు కాల్చడం, మందు తాగడం, 200 అడిగితే 50,000 ఇవ్వడం, ఇదంతా చూస్తుంటే ఆ శాల్తీ ఏదో కల్తీ సరుకులా ఉంది. అతను ఖచ్చితంగా మీ డాడీ అయి ఉన్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? సంతకాలు చేయించుకొస్తా అని స్లిప్ అయ్యాడంటున్నావు కదా, వాడిని ఫాలో అయ్యి ఊపి లాగుదాం. ఆల్ రౌడీస్, నేను మా బ్రదర్ తో పర్సనల్ విషయాలు మాట్లాడుకోవాలి. అందరూ సైడ్ అయిపోండి. ఏం బ్రదర్, 4 రోజులు డెన్నర్స్ లో ఉంచితేనే ఎంత డల్ అయిపోయావు? 14 సంవత్సరాలు సెంట్రల్ జైల్లో ఉండొచ్చాను. నేనెంత ఫీల్ అయి ఉంటానో ఆలోచించు మ్యాన్. భయపడకు, నిన్ను రిలీజ్ చేస్తా. నమ్మలేకపోతున్నావా? మన మదర్ ప్రామిస్ గా నిన్ను వదిలేస్తా. కాకపోతే ఒక కండిషన్. ఏమిటి? నీ కూతురు పేరు మీద ఉన్న టోటల్ ప్రాపర్టీ నా పేరు రాయాలి. ఏంటి, పెడతావా? నేను పెట్టను. పెట్టకపోతే అన్నం అని కూడా చూడకుండా ఆ పావుతో కనిపించేస్తాను. అయితే పెడతాను. అది
అలా రా దారికి. ఇదిగో డాక్యుమెంట్స్. మనం అనుమానించినట్టే వాళ్ళది డ్యూయల్ రోల్. అయితే ఏం చేద్దాం? ఆ నకిలీ మామని 2 పీకి మన ఒరిజినల్ మామని లాక్కెడదాం. ఓకే. డ్రైవరు, అల్లుడు, ఆ వెధం కొట్టి తప్పించేసుకున్నాను. ఇక్కడుంటే ప్రమాదం. పారిపోదాం పదండి. వాడెవడు? ఎవరాడు? సచిన్ టెండూల్కర్. మళ్ళీ మమ్మీ మమ్మల్ని చిట్ చేస్తావురా? మేమేం వెర్రి పుప్పలం కాదు. నువ్వు ఒరిజినల్ మావంటే నమ్మేయడానికి. లేవండి 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 లేవండి. మీరేం కంగారు పడకండి. వాడిని కుట్టి పడేసాం. ఇదేంటి హరి, నువ్వు ఇక్కడికి వచ్చావు? మనల్ని విడిపించడానికి వచ్చాడేమో. కాదు, మిమ్మల్ని బంధించడానికి వచ్చాను. అదేంట్రా ట్రెండ్ మార్చావా? ఫ్రెండ్ ఏంటి, నా బ్రాండే ఇది. నీ క్యారెక్టర్ ఏంటో పూర్తిగా చెప్పరా. నీ ప్రాపర్టీ కొట్టేయాలని నీ పెళ్లి ఫోటోలు మార్చింది, నిన్నింట్లోంచి పారిపోయేలా చేసింది, నిన్ను మర్డర్ చేయమని ఒంగోలుగాడిని పురమాయించింది, నీ మామగారి ప్లేసులో డమ్మీ మామగారిని పంపింది నేనే. అది రబ్బోసు మన కజిన్ బ్రదర్ బ్యాక్గ్రౌండ్. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే మెయిన్ విలను వీడని, సైడ్ విలను వాడని. సైడ్ విలన్ ఉంది, ఆ సైడ్ కాదు, ఈ సైడ్ నేను. సార్, మీరు ప్లేట్ మార్చేశారా? ప్లేటు మార్చలేదు, గ్లాసు మార్చలేదు మ్యాన్. నేనే ఒరిజినల్ కాశీనాథ్ని ఫ్రమ్ సెంట్రల్ జైల్. అబద్ధం. కాశీనాథ్ నేను, విశ్వనాథ్ ఆడు. అబద్ధం చెప్పాడు పళ్ళు రాలిపోతాయి. అరే నేనే కాశీనాథ్, ఆడు విశ్వనాథ్. కాదు నేను కాశీనాథ్, కాదు నేనే కాశీనాథ్, కాదు నేను, కాదు నేను, నేను 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 శిల్ప, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? చావైనా బ్రతికైనా నీతోనే. అయితే వచ్చి చావు. డాడీ, నేను మీ నాన్నని కాదు, మీ చిన్నాన్ని. మీ డాడీ ఆడు. డాడీ, నేను కేడిని, నీ డాడీ ఆడు. కాదు, మీ డాడీ వాడు. వాడే. నేను కాదు, వాడు 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 వాడే. ఈ కన్ఫ్యూజన్ ఏంటండి బాబు? ఏమయ్యా కాశీనాథన్ విశ్వనాథ్, మీ అమ్మని కడుపా ప్రింటింగ్ ప్రెస్ కాపీలో తేడా లేకుండా కనేసింది. చీ 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 చీ. మర్యాదగా నిజం చెబుతారా, లేకపోతే ఒకరిని కాల్ చేసి 2 వాడితో అడ్డేసే పనా? సార్, నేను కనిపెడతా. ఏంట్రా నువ్వు కనిపెట్టేది? పిల్లల్ని కన్న కూతురే కనిపెట్టలేకపోయింది, నువ్వేం కనిపెడతావా గొట్టంగా? నేను లెక్కల్లో కొంచెం వీక్ గానీ కనిపెట్టడంలో మాత్రం మా స్ట్రాంగ్. చూడు ఎలా కనిపెడతాను. పెట్టు పెట్టు. నవ్వేశాడు. ఈయనే మా బాసు, ఈయనే మా బాసు, ఈయనే మా బాసు. వాడిని ఒక్కనే కన్ఫర్మ్ చేసుకోవడం, నన్ను కూడా తాకు మ్యాన్. ఈయన మా బాసే, ఈయన మా బాసే, మా బాసే, ఈయన మా బాసే. ఈయన నవ్వాడు. ఈయన మీ బాసు, ఈయన మీ బాసు. వీడు నవ్వాడు. ఈ బోసే మీ బాసు, ఈ బోసే మీ బాసు. మర్యాదగా నిజం చెప్తారా, లేకపోతే మీ కూతురు రేపు చేసేయమంటారా? చేసి గదిలోకి తీసుకెళ్లి చేసేసి. కన్న కూతుర్నే రేపు చేయమన్నాడంటే ఈడు కన్న తండ్రి కాడు, ఈడే మన కాశీనాథ్. దాన్ని గదిలో రేపు చేసావంటే నిన్ను చంపేస్తా. నువ్వు నిజంగా మగాడివైతే దమ్ముంటే దాన్ని పబ్లిక్ గా ఇక్కడే రేపు చేయి. అయిపోయి ఇదేంటి డబల్ పోస్ట్ సినిమా చూసి టైటిల్స్ లోనే హీరో ఎవడో కనిపెట్టేసేవాడిని, ఇక్కడ క్లైమాక్స్ వచ్చినా కనిపెట్టలేకపోతున్నానేంటి? ఏం నష్టం లేదు, మీరంతా ఒకే ఫ్యామిలీ కాబట్టి మొత్తం అందరినీ లేపేసి ఇద్దరాస్తి నేనే కొట్టేస్తా. బ్రహ్మాండమైన ఐడియా సార్, సూపర్. కాకపోతే చిన్న కరెక్షన్ సార్. సార్, ఈ కుటుంబంతో నాకు ఏ సంబంధము లేదు సార్. నేను బయట సార్, చిన్న దొంగతనాలు చేసుకుని బతికేవాడు సార్. దయచేసి నన్ను ఒక్కడిని వదిలేండి సార్. ఎరా మిత్ర ద్రోహి, మాకు అన్యాయం చేసిపోతావా? నిన్ను చచ్చేంత టెన్షన్ తో ఉంటే ఇప్పుడు సరసరాడతా పెట్టి ఇది డెండు బృందావన్ గార్డెన్ కాదు. ప్యాంటీ ఏమన్నా చిరిగిందా? ఏంటా గుసగుసలో? ఇఫ్ యూ డోంట్ మైండ్ 1 minute సార్. ఆవిడ కాస్త దురదగా ఉందట, గోగమంటారా? ఓకే, గోక. అరే దొంగరా కసను, నా దగ్గర నీ జిత్తులు విత్తులు బిత్తులు గిత్తులు గిత్తులు చల్తున్నా కో రివాల్వర్ కింద పడాయి, లేకపోతే కలిసి పరేస్తా. నమ్మక ద్రోహి, మమ్మల్ని మోసం చేస్తావరా? నిన్ను. బ్రదర్,
కాల్చే ముందు మన కజిన్ బ్రదర్ 2 కాజాలు ఇచ్చొస్తాను. ఏరా మమ్మల్ని కాల్చాలనుకున్నావా? అదంత ఈజీ అనుకున్నావా? 10 మంది ఊర్ రౌడీలు వేసుకుని చెదపట్టిన దండేసుకుని వీళ్ళందరినీ చంపేయాలని చూస్తావరా? అయ్యో అడవులో గుళ్ళు పెట్టడం మర్చిపోయాను. డాడీ రూమ్ లో ఉన్నాయి, వెళ్ళి తీసుకురానా? నడిచి వెళ్ళి తీసుకొస్తావా? ఎందుకు? దూరం కదా, ఆటోలో వెళ్ళిచ్చేస్తాను. అయ్యో ఇక్కడ ఆటోలు దొరకవే. మన డెన్ కి వెహికల్ ఏదైనా ఉందా? ఉందండి, కానీ పెట్రోల్ లేదు. పగకి పగ, ప్రతీకారానికి ప్రతీకారం. ఈ తుపాకీలో గుళ్ళు. ఆ తుపాకీతోనే కలుద్దు గాని నేను చెప్తాగా. ఎక్కడ కాల్చమంటావురా? చెప్పరా? ఈ తుపాకీలో గుళ్ళు లేవురా. గుళ్ళు లేవా? సార్ చెయ్యండి సార్, అలా ఉడుకుతుంది. ఆపండి సార్, ఆపండి సార్. సార్ మీకు దండం పెడతాను. అయ్యో నాకేం తెలియదు బాబోయ్. గుళ్ళు లేరు వాగండి సార్, మీకు దండం పెడతాను. హాయ్ మిలిటరీ అంకుల్. హాయ్, మీరు ఎప్పుడు వచ్చారా? వచ్చి వారం రోజులు అయింది. అంతా బాగున్నారా? ఓ బ్రహ్మాండంగా ఉన్నారు. మీరు ఊరెళ్ళదా? లేదు, లాక్కొచ్చి సరాసరి ఎక్కడే పడేశారు. డ్రైవర్ తో ఉన్నారండి. అది కూడా లేకపోతే బాగుండదని. ఎన్నో బంధువులు ఇంట్లో మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటున్నారేంటి? వీళ్ళందరినీ కట్టిపారండి. నన్ను కూడా వీడిని ముందు కట్టిపడేయండి. ఇదిగో మిలిటరీ అంకుల్, నీ కాళ్ళ దగ్గర తుపాకి ఉంది, అది తీసుకొని కాల్చేయి. నచ్చుతావేంటి? తీసుకొని కాల్చేయి. నాకు కాల్చడం రాదు. కాల్చడం రాదా? ఇన్నాళ్ళు ఫైరింగ్ అయిపోతే కాల్చేస్తాను భయపెట్టేవాడివి. అవును, ఇప్పటికీ బాగా కాలుస్తాను. చపాతీలు. చపాతీలా? మిలిటరీలో ఏం చేసేవాడివి? వంటలు. వారే నీ గుండె మీద నా హ్యాటు. ఇన్నాళ్ళు నువ్వేదో పెద్ద హిట్లర్ అని భయపెట్టి చచ్చేవాళ్ళం కదరా. నీకు కాల్చడం రాకపోతే వాడు కాలుస్తాడు. సారీ. డ్రైవర్ నేనయ్యా, నీ బాస్ విశ్వనాథ్. కలిసి ఎదురన్నావు? అలా లేకపోతే చంపేస్తాను భయం వేసి. వీళ్ళు లెక్కల్లోనే అనుకున్నా, అన్నిట్లోనూ వీకే. యు బ్లడీ ఫుల్. నేను నీ బాస్ కాసినాను మ్యాన్. సారీ సార్, మీరు హీరోని ఫాదర్ అనుకున్నాను. అయ్యో వీళ్ళిద్దరిలో ఎవరు మన బాసు? ఇద్దరిని కొట్టుకు సావని, ఎవడు మిగిలితే ఆడే మన బాస్.
తన్నులు తినలేక చస్తున్నావురా. క్లైమాక్స్ చివరి దాకా వచ్చింది, ఇంకా పోలీసులు రాలేదేంట్రా? అరుగో పోలీసులు వచ్చారు. ఇదిగో ఎస్ఐ, అక్కడ జనం అలా లేచి వెళ్ళిపోతుంటే చూస్తూ నిలబడతావే, అరెస్ట్ చేయి. ఇంకా నువ్వు పర్మనెంట్ గా జైల్లో ఉండిపోరా తమ్ముడు. షహబాస్ మై డియర్ సన్. వెరీ గుడ్ అల్లుడు. ఒరే చవట, వాడిని పట్టుకుని అల్లుడు అంటావేంటి? ఇతనే కానీ కొడుకు మాటాబూడుతో కొడతా. నా కొడుకు వీడు. మరి ఈ కరోనా బుడ్ గారు ఎవడు? శుభం షాట్ లో ఫ్లాష్ బ్యాక్ అడుగుద్దు మావా. మీ పిఏకి వాడు మొగుడు, మీ అమ్మాయికి నేను మొగుడిని. నా కళ్ళ ముందే పెళ్లి కాకుండా కూరల్ని వాటేసుకుంటావా నిన్ను? తమాషా కదరా, నిజంగానే కాల్చేస్తాడు. ఏంటి కాల్చేది? చపాతీ స్కామ్ బయట పెడతా. టెలిఫోన్ స్కామ్ లాగా ఈ చపాతీ స్కామ్ ఏంటి? ఏమీ లేదు, మీరు వాటేసుకోండి. థ్యాంక్ యూ. మీరు ఇంకా చూస్తున్నారేంటండి? పైకి రావండి.